అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన కార్యక్రమాన్ని అవధాని గారి పరిచయంతో మొదలుపెడదామని అనుకున్నాను. సో, అంతవరకు ఆయన గురించి కొంత చెప్తాను. ఆయన ఇంకొక 2 నిమిషాల్లో జాయిన్ అవుతారు. ఆహ్, మొట్టమొదటిగా అవధాని గారి గురించి క్లుప్తంగా అంటే నేను రాసుకుంది. ఆయన గురించి చెప్పాలంటే ఈ 45 నిమిషాలు సరిపోదు. ఆహ్, అది అంతవరకు 45 నిమిషాలేంటి అసలు మొత్తం ఆయన గురించి చెప్తే ఇదంతా సరిపోతుంది. ఈ కార్యక్రమం అంతా దాని గురించే అవుతుంది. అందుకని క్లుప్తంగా నేను రాసుకున్న దీన్ని బట్టి నేను చెప్తున్నదండి. ఆహ్, అవధాని గారు సూర్యకాంత కామేశ్వరి గారు, లక్ష్మీ నరసింహ సన్యాసులు గారి మూడో సంతానం అన్నమాట. ఆయన ఎంఏ తెలుగు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి, ఆంధ్ర విశ్వకళా పరిషత్ విశాఖపట్నం నుంచి, అలాగే ఎంఏ సంస్కృతం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి, తర్వాత ఆయన బీఎస్సీ మైక్రోబయాలజీ విఎస్ కృష్ణా కాలేజ్ అని అది కూడా విశాఖపట్నంలో మద్దిలపాలెం నుంచి ఆయన ఆహ్, అంటే ఆయన చదువుకున్న అవన్నీ కూడా. అలాగే భాషా బోధన అనేది ఆయన ఆహ్, అంటే ముఖ్యమైన ఇది ఆయన చేస్తున్న కార్యక్రమం. అంటే జీవనోపాధి అని చెప్పొచ్చు అది. తర్వాత రేడియో జాకీ అని చెప్పి ఎఫ్ఎం రెయిన్బో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ఆయన ఆహ్, అంటే ఆహ్, పాల్గొంటూ ఉంటారు. అలాగే అధ్యాపకులు ప్రెసిడెన్సీ డిగ్రీ కళాశాల శివాజీపాలెం నుంచి ఆయన అంటే అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ఇవి కాకుండా అవధానము, తర్వాత పద్య రచనలు, వ్యాసాలు, తర్వాత పత్ర సమర్పణలు అంటే మనకి పేపర్ సబ్మిషన్స్ ఉంటాయి. అలాంటివి. ఇంకా ఆయన చాలా ఆహ్, విషయాల్లో ఆయన ప్రవేశం ఉంది. అసలు ముఖ్యంగా పద్య రచనలు, వ్యాసాలు, పత్ర సమర్పణలు ఇవన్నీ తీసుకుంటే మనకి రాంభట్ల వెంకటీయం అని వాళ్ళ తాతగారి గురించి ఆయన రాసిన ఉన్నదండి లఘు కావ్యం. లఘు పద్యకావ్యం అంటే అన్ని పద్యాల్లో రాసినది. తర్వాత మొదటి మొగ్గలు అని వచన కవితా వ్యాసంగం. తర్వాత ప్రతిభాస్వరాలు అని చెప్పి పద్య కవితలతోటి సంపుటి. అలాగే శతావధాన భారతి అని చెప్పి ఆయన చేసిన శతావధానంలోని ఆ పూరణలన్నిటిని కూడా పొందుపరిచి అదొక పుస్తకం కింద అలా ఇంకా చాలా ఉన్నాయి. అయితే నేను అవన్నీ ఇక్కడ చెప్పడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి అవన్నీ ఇచ్చేయలేదు. అయితే ఆహ్, ఆయన సైట్ అది ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. ఆహ్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్లి చూడొచ్చు అక్కడ. ఒక్క నిమిషం అండి. అవధాని గారు కూడా జాయిన్ అవుతున్నారు. ఒక్క నిమిషం. ఒకసారి నమస్కారం అండి అవధాని గారు. అదే ఇంకా ఇప్పుడే మీ గురించి ఇంట్రడక్షన్ అది అంటే మామూలుగా పరిచయం చేద్దాం అన్నట్టుగా మొదలుపెట్టాను. అయితే ఆహ్, అంటే మీ రచనల గురించి వాటి గురించి అంతా చెప్తే మొత్తం ఈ మనం కేటాయించిన సమయం అంతా దానికే అయిపోతుంది అని అదే చెప్తూ ఉన్నాను. అయితే ఈ వెబ్‌సైట్ ప్రారంభించుకుందాం. మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ వెబ్‌సైట్‌లో చూస్తారు. ధన్యవాదాలు. అదేనండి. ఒక్క నిమిషం అండి.
వీలైనంత వరకు సో మనం అనుకున్నట్టుగా కార్యక్రమం గురించి ఒక్క 2 నిమిషాలు నేను పవర్ పాయింట్ అది చూపించిన తర్వాత ఇంకా అవధాని గారికి ఇస్తే ఆయన ప్రసంగం మొదలు పెడతారు. అది ఒక్క నిమిషం మళ్ళీ షేర్ చేస్తున్నానండి. అయితే పద్య రచనలు వాటి గురించి మనం తీసుకుంటే ఆయన చెప్పాం కదా, ఇవన్నీ కూడా రాంభట్ల వెంకటీయం అనేది మొదటి మొగ్గలు, ప్రతిభాస్వరాలు, శతావధాన భారతి, ఇవన్నీ కూడా ఆయన చేసిన రచనలు. ఇంకా చాలా ఉన్నాయి కానీ మనం అనుకున్నట్టుగా మనం ఆయన వెబ్సైట్ లో చూడొచ్చు. తర్వాత ఇంకా పద్య రచనలు, వ్యాసాలు ఇవన్నీ తీసుకున్నప్పుడు ఇంకా మనకి జాతీయ సదస్సుల్లో ఆయన పత్ర సమర్పణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన చాలా పెద్ద లిస్ట్ ఉంది. అందుకని ఇక్కడ అన్ని చేయలేదు. అలాగే పత్రికా వ్యాసాలు, పత్రికల్లో ఆయన ప్రచురించబడిన వ్యాసాలు, అలాగే సాహిత్య రూపకాల్లో ఆయన ధరించిన పాత్రలు, రేడియో ప్రసంగాలు, ఆశ కవితా ప్రదర్శనలు, ఇవన్నీ చూస్తే మనకి ఇవన్నీ కూడా సాధ్యమా, ఒక వ్యక్తి ఇన్ని చేయడం సాధ్యమా అనిపిస్తుంది. అయితే మనకి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నారు కాబట్టి అలా చేస్తున్న వాళ్ళు అది అసాధ్యం అయితే కాదు అనేది మనకి ఖచ్చితంగా చెప్పచ్చు. అయితే మరీ ఎక్కువ సమయం నేను తీసుకుని ఆయన్ని అంటే ఖాళీగా కూర్చోబెట్టేదానికంటే ఆయన నుంచి మనం ఎంత వింటే మనం అంత నేర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడతో ఆపి మనకి చెప్తారు. పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఈ 4 గురించి చెప్తారు కదా. పత్రం అంటే నా ఉద్దేశం ఇక్కడ ఆయన దగ్గర నేను నేర్చుకుంటున్నాను పద్య కవితల గురించి, లేకపోతే పద్యాల్లో ఛందోబద్ధమైన పద్యాలు ఎలా రాయాలి, అది కూడా ఆసుగా ఎలా చెప్పాలి, వాటి గురించి. కాబట్టి అదే ఆయనకి అలాంటిదే ఒక పత్రం ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశం ఉంది. అయితే నేను ఇది 1-2 రోజుల్లో అంటే ఈ కార్యక్రమం అయిన తర్వాత దీని మీద నా అభిప్రాయాన్ని కూడా ప్రస్తావన చేస్తూ ఆ పత్రాన్ని ఇద్దాం అనుకుంటున్నాను. తర్వాత పుష్పం, అది అంటే నాకు ఆయన మీద ఉన్న గౌరవాన్ని దాన్నే పుష్పంగా అనుకుంటున్నాను. తర్వాత దీని నుంచి ఎంతమంది లబ్ధి పొందుతారనేది అది నాకు తెలియదు, కానీ దీని నుంచి ఎంతో మంది ప్రేరణ పొంది వాళ్ళు కూడా అంటే ఇంకా ఏవో చెయ్యాలి అన్న ఉత్సాహంతో ఉత్సాహపూరితులై ముందుకు వెళ్తారన్న ఉద్దేశంలో ఈ ఫలాన్నంతా కూడా ఆయనకి విశ్వేశ్వరుడు ఆయనకి సమర్పణ చేస్తూ తోయం, దాని గురించి నేను చెప్పడానికి నా కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి. అదే నా తోయం అంటే నేను సమర్పించే తోయం అదే అనుకుంటూ గురువు గారికి మాట్లాడడానికి మీకే పూర్తి ఇది ఇస్తున్నానండి. కంట్రోల్ అంతా మీకు ఇస్తున్నాను. సో మీరు ఎలాగ కావాలనుకుంటే మీరు అలాగే దాన్ని అంటే మీరు ఏమైనా షేర్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే మామూలుగా మీరు మామూలుగా మాట్లాడతారన్నా కూడా మీ ఇష్టం. ఇంకా మీదేనండి. అజహరి రుద్రాదులకున్ భజన సులభుడైన వేల్పు వరదాయకునిన్ గజవక్తృ సంస్మరింతును నిజ భక్తిన్ సర్వకార్య నిర్విఘ్నతకున్ వాణికి ఆది నీరజ భవాంచితరాగ్నికి స్తుత్య నిత్య గీర్వాణ సమాన మానధన పండిత షండరసజ్ఞ సంవృత శ్రేణికి ధాతృమానస వశీకరణాద్భుత కాక్షపేయ నిక్వాణ వినోదికిన్ కమల పావన పీఠికి అంజలించెదన్. పరమ భాగవతులైనటువంటి వాళ్ళ కోసం భగవంతుడు, భగవద్భక్తులు ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని లీలలుగా తెలియజేయడానికి మనకి భాగవతం అనేటువంటి ఉత్తమోత్తమ గ్రంథం ఒకటి వెలుగు చూస్తుంది. ఆ భాగవతం సంస్కృతంలో మొట్టమొదట వేదవ్యాసుల వారి కృషిగా మనకి కనిపిస్తుంది. అందువల్ల వ్యాస మునీంద్రుల వారికి నమస్కారం చేసుకుంటూ, వ్యాసుల వారి ద్వారా అది పుట్టినప్పటికీ లోకంలో ప్రచారం పొందింది మాత్రం సుఖ యోగీంద్రుల వారి వల్ల. కాబట్టి చిలుక పలుకులలాగా మనకి భాగవత భిక్షను పెట్టినటువంటి సుఖ యోగీంద్రుల వారికి నమస్కారం చేసుకుంటూ, గురు పరంపరగా అందరికీ ఈ సభాముఖంగా అభివాదాలని అర్పిస్తూ, ఈరోజు
భాగవతం ఔచిత్యం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మొట్టమొదటిగా అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి సంఘమిత్ర సంస్థకు నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ సాహిత్యం నాట్యాదులు అని అన్నారు, సంగీతం నాట్యాదులు, దాంట్లోనే ఈ వేదిక మీద నేను ఇది మాట్లాడడం ఎంత ఔచిత్యమో తెలుస్తోంది. అలాంటి వేదికను ముందుగా సరస్వతి స్వరూపంగా భావిస్తూ ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి విశేషమైన ప్రజ్ఞ కలిగిన వాళ్ళు అవుతారు. కాబట్టి ముఖ్య సరస్వతి అన్నట్లుగా పెద్దవాళ్ళందరికీ నమస్కారాలు, చిన్నవాళ్ళందరికీ ఆశీస్సులు అందజేస్తున్నాను. శ్రీరాముండె మదీయ మానస సుధా శ్రీహర్మ్యమున్నిల్చి తానా రుద్రాదులకైన పల్క జటిలంబౌ స్వీయ చారిత్రమున్ పూరించన్ ఘన దివ్య భాగవతమున్ మోక్ష ప్రదాత్మము నే చేరందాని జనేశ్వరాధములకు చిక్కించి తద్ధర్మరాట్కారాగారమటన్న పోతన తిరస్కారము నే నిన్నెదన్ వీరంబంచును కాదుకో తెలుగుడి విద్వద్వీర విద్యానిధుల్. ఓసారి పోతన గారు గురించి నేను చెబుతూ, రసకవి సమ్మేళనం కేవలం రసం గురించి మాత్రమే ప్రస్తావన చేయాలి. ఏ కవి ఎలాంటి రసాన్ని ఉత్పాదించాడు, ఏ కవిలో ఎలాంటి రసం ఉంది అని చెప్పడానికి, అంటే ఆయన కావ్యంలో రసం కాదు, కావ్యంలో అందరూ రసాలు తీసుకొస్తూ ఉంటారు. అలా కాకుండా ఏ కవిలో ఎలాంటి రసం ఉంది అని చెప్పాలి. కాబట్టి నేను కవి వీరులు అని ఒక టైటిల్ పెట్టుకుని, కవి వీరులు మొదటి నుంచి తీసుకుని, తిక్కన గారు రాశారు, 15 పర్వాలు రాయాలనంటే తక్కువ అనుకున్నారా, కాబట్టి కవి వీరుడు తిక్కన అన్నాను. తర్వాత ఇన్ని పుస్తకాలు రాశాడు, ఇన్ని చాటువులు రాశాడు, సంస్కృతాన్నే తెలుగు చేశాడు అన్నట్లుగా రాశాడు, శ్రీనాథుడు కూడా కవి వీరుడు అని అన్నాను. ఆ తర్వాత అదే యుగానికి చెందినటువంటి 14-15 శతాబ్దాల్లో మనకు కనిపిస్తున్నటువంటి పోతన మనకి భక్త కవిగా కనిపిస్తాడు, కానీ నిజంగా ఆయన కూడా కవిత్వం చెప్తాడు. కవిత్వం చెప్పడంలో వీరుడు అన్నది పక్కన పెడితే ఆయన కవి వీరుడు ఎలా అయ్యాడంటే, నా మనసులో శ్రీరాముడు ఉన్నాడు, ఆ శ్రీరాముడికి మాత్రమే నేను ఈ భాగవతాన్ని అంకితం ఇస్తాను. అక్కడికి వచ్చాడు, వచ్చి నాకు భాగవతాన్ని అంకితం ఇవ్వు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రాజు అడిగితే, నా మనసులో ఉన్నటువంటి శ్రీరాముడికి నేను అంకితం ఇస్తాను, ఇంకెవరికి నేను అంకితం ఇవ్వను అన్నాడు. ఎందుకంటే కాలుచే సమ్మిట వేటులంబడక సమ్మతితో హరికిచ్చి చెప్పిని బొమ్మెర పోత రాజొకడు భాగవతము జగద్హితముగన్. నేనేమైనా మనుల కోసం, మాన్యాల కోసం, లేకపోతే రాజులు ఇచ్చేటువంటి అనేక రకాల సౌఖ్యాలను అనుభవించడం కోసం భాగవతం చెప్తున్నాను అనుకున్నారా? లేదే. మరి నేను భాగవతం చెప్తున్నది దేనికోసం అంటే జగద్హితముగన్, భక్తి అనేటువంటి మార్గంలో ప్రయాణిస్తూ అందరినీ మోక్ష మార్గం వైపు తరింపజేసేటువంటిది భక్తి. కాబట్టి ఆ భక్తిని నేను, ఆ భక్తుల లీలను, ఆ భగవద్ లీలను నేను తెలియజేయడం కోసం ఈ భాగవతం చెప్తున్నాను. జగత్తుకు శ్రేయం కలిగించడానికి, నాకు నేనేదో స్వార్థపూరితమైనటువంటి ఫలాన్ని, ప్రతిఫలాన్ని ఆశించి కాదు కదా అని అంటాడు. కాబట్టి ఆనాటి కాలంలో రాజు అంకితం ఇవ్వన్నా సరే, రాజాస్థాన కవిగా ఉండకుండా నేను రాజుకు అంకితం ఇవ్వను అన్నాడు. కాబట్టి మిగిలిన వాళ్ళు, నన్నయ్య తిక్కన వాళ్ళందరూ నా కోసమే ఇది విడిచిపెట్టారా అంటూ ఆయన భావిస్తూ, ఒనరన్ నన్నయ్య తిక్కనాది కవులీర్విన్ పురాణ అవులు తెనుగున్ చేయుచు మత్ పురాకృత శుభాధిక్యము తానెట్టిదో తెనుగున్ చేయరు మున్ను భాగవతమున్ మోక్ష ప్రదాత్మము దీనింతి నింగించి నా జననంబున్ సఫలము చేసేద పునర్జన్మము లేకుండగన్. నన్నయ్య గారు భారతం రాశారు, మొట్టమొదటి ఆయన భాగవతం రాయొచ్చు కదా, వ్యాసుడు గారు తీసుకుని రాయలేదు. తిక్కన గారు వచ్చారు, కొన్ని తిక్కన గారు భాగవతం రాశారా అంటే ఆయన రామాయణం రాసుకున్నారు, తర్వాత ఇగో మొత్తం 15 పర్వాల భారతాన్ని రాసుకున్నారు నిరుచోత రామాయణంతో కలుపుకుని. అంతేగాని ఆయన ఎక్కడ భాగవతం రాసినట్లుగా కనిపించలేదు మనకి. ఎరణ గారు కూడా మనకి ఎరణ హరివంశం కనిపిస్తుంది, లేదు అని అంటే అరణ్యపరశేషం కనిపిస్తుంది. అంటే అంతకు ముందున్న వాళ్ళు శ్రీనాథుడితో సహా అందరూ కూడా సమకాలీన కవులు గాని, ప్రాచీన కవులు గాని ఎవరు కూడా భాగవతం రాయలేదు అని అంటే మత్ పురాకృత శుభాధిక్యము దానెట్టిదో, ఇది మనం పట్టుకోవాలండి. మత్పుర కృత శుభ ఆధిక్యము, నేను పూర్వకాలంలో చేసుకున్నటువంటి పుణ్యం ఎంత గొప్పదో కదా, నేను ఎన్ని మంచి పనులు చేశానో, అది ఈ జన్మలో కావచ్చు, పూర్వజన్మలో కావచ్చు. అందుకే వ్యాసుల వారి భాగవతం నేను తెలుగు చేయడానికి నా అదృష్టవశాత్తు మిగిలి ఉంది. సంభాషణ చాతుర్యం. భాగవతం నేనే రాశాను, ఈ భూమి మీద ఇంకెవరు రాయలేదని పోతన చెప్పుకుని ఉన్నట్టు. ఆ తర్వాత మనం పోతన భాగవతం తీసి పక్కన పడేస్తాం, ఎవరు చదవరు. అందులో ఉన్నది సోత్కర్ష స్వార్థం తప్ప మరొకటి లేదు అని అంటారు. అలా కాకుండా నన్నయ్య లాంటి గొప్ప వాళ్ళు ఉండి కూడా నాకు ఈ భాగవతాన్ని తెలుగు చేయడానికి మిగిల్చారే, వాళ్ళకి నా నమస్కారాలు అని వినయపూర్వకంగా తెలియజేసుకున్నటువంటి వాడు ఆయన. అంత విద్యా దదాతి వినయం అన్నారు కదండి. విద్య వల్ల జ్ఞానవంతులైనటువంటి వాళ్ళకి కావాల్సింది వినయం.
ఈ వినయవంతం అనేటువంటి గుణాన్ని మనం ఈ కావ్యాలు, ఆ కావ్య అవతారికలు అంటాం. ఇదంతా ప్రిఫేస్ అని ప్రియాంబుల్ రాస్తున్నాడు. నేను ఎందుకు ఈ భాగవతం రాశాను అని చెప్తూ అందులో చెప్పాడు అనమాట. ఇంతమందికి శ్రేయస్సును చేకూర్చడానికి కేవలం శ్రీరాముడి మీద భక్తితోనే నేను ఈ భాగవతాన్ని రాస్తున్నాను, ఈ లీలలను చెబుతున్నాను, విష్ణుపరాయనటువంటి లీలలను చెప్తున్నాను. సంస్కృతంలో భాగవతం నేను ఎన్నో రాసేవా, ఎన్నో పురాణాలు రాసేవయ్యా, ఇన్ని చేస్తున్నా సరే ఇంకా నీకు మనశ్శాంతి కలగలేదు అంటే ఆ విష్ణుమూర్తి లీలలను ఇంకా నువ్వు రాయలేదు కాబట్టి అని అంటే, అప్పుడు ఆ భాగవతాన్ని నారదుల వారి ఉపదేశాన్ని పొందినటువంటి వాడి చక్కగా మన అందరికీ కూడా వ్యాసుల వారు రాసి అందించినట్లుగా భాగవత లీలల్లో భాగవత కథ ఆ నేపథ్యంలో మనకు అందరికీ కనిపిస్తున్నది అనుకుంటాను. భాగవతము తెలిసి పలుకుట చిత్రము శూలికైన తమి చూలికైన విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతూ. భాగవతం అనేది ఒక పురాణం అని అన్నారండి. పురాణము అంటే పురాపి నవమితి పురాణం, బాగా పాతదే, వింటూ ఉన్నదే, అయినప్పటికీ కూడా కొత్తగా కనిపించేది, వింటూ ఉంటే ఇంకా ఎంతగానో బాగుంది, వినాలి అనిపించేది, అంతకు ముందు లేని అనుభూతిని మనకి అందించేది అని అర్థం. పురాణం చెప్తున్నప్పుడు అది ఎవరో చెప్పిందే, అంతకుముందు ఎంతో మంది విన్నదే, అంతకుముందు అది వేరు వేరు అందులో ఉన్న విశేషాన్ని మరి ఇంకా ఎవరో చెప్పే ఉంటారు, మరి ఇంకెవరో వినుంటారు. ఈయనేం కొత్తగా వింటున్నది కాదు, ఈయనకి కొత్త కావచ్చు తప్ప అంతకుముందు ఉన్నదే కదా, అదేం కొత్త కాదు కదా అన్న విషయంతో చెప్తున్నాడు. ఇక్కడ గొప్ప విషయం చెప్పాడండి. భాగవతం అంటే మనకు తెలిసి వైష్ణవపరమైనటువంటి భాగవతం. దైవికంగా శాక్తేయులు చెప్పేటువంటి విషయం ఏంటంటే దేవి భాగవతం అని మరొకటి ఉంది, అది అష్టాదశ పురాణాల్లో ఒకటి అని పురాణాంశాలుగా చెప్తారు. సరే, ఆ విషయాన్ని మనం అలా ఉంచి ఇందులో ప్రస్తావించిన, ఈ పద్యంలో ప్రస్తావించిన అంశం చూస్తే భావంగా ఏం కనిపిస్తోంది, ఈశ్వరుడు రాయాలన్నా బ్రహ్మదేవుడు రాయాలన్నా సరే భాగవతం వాళ్ళు తెలుసుకుని పరిపూర్ణంగా తెలుసుకుని చెప్పడం చాలా కష్టం అన్న మాట కనిపిస్తోంది. మా గురువు గారు అంటారు, మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు, చూలికైనా తమ్మి చూలికైనా అని పోతన గారు వాడేరు అని అంటే, అంతకు ముందు ఈశ్వరుడు చెప్పిన భాగవతం ఉంది, అలాగే బ్రహ్మదేవుడి చేత కూడా పలకబడిన భాగవతం ఉంది అని అన్నారనమాట. కాబట్టి భాగవతం అంటే మనం ఇప్పుడు చదువుకుంటున్నటువంటి వైష్ణవపరమైన భాగవతమే. అది వ్యాసుల వారు సుఖయోగేంద్రుల వారి ద్వారా చెప్తున్నట్లే, రామాయణం ఎలా అయితే అద్భుత రామాయణం, ఆశ్చర్య రామాయణం మొదలైనటువంటి రామాయణాలు ఉన్నాయో, అలాగే గాయత్రి భాగవతం మొదలైన భాగవతాల్లో భాగంగా ఇక్కడ ఈశ్వర భాగవతం, బ్రహ్మ భాగవతాలు కూడా ఉన్నాయని తెలుసుకోవాలి. అందులో విన్నంత కన్నంత, అంతా నేను చదువుకున్నాను, నాకే తెలుసు, నేను చెప్తున్నానని అనలేదు ఆయన. విన్నంత కన్నంత. పూర్వకాలంలో శ్రవ్య రూపమైనటువంటి, దృశ్య రూపమైనటువంటి రెండు కావ్య భేదాలు చెప్పారు. కావ్యం రెండు రకాలుగా ఉంటుంది ప్రధానంగా. ఒకటి శ్రవ్య రూపం, ఎవరైనా ఇలా ఏదైనా ఒక వేడుకలో వచ్చి కూర్చుని చెబితే పఠిస్తే దాన్ని విని తెలుసుకోవడం. రెండవది చక్కగా దృశ్య నాటికల రూపంలో, లేదు అంటే అక్కడ వాటిని రూపకాలు అంటాం, ఆ రూపకాల రూపంలో ప్రదర్శిస్తే వాటిని చూసి తెలుసుకోవడం. అంటే భాగవతం ఆనాటి కాలంలో ఈ చిన్న చిన్న నాటికల రూపంలో గాని, లేదు అనంటే కావ్య పఠనం రూపంలో గాని ఎవరైనా వచ్చి చదివితే పురాణ రూపంలో గాని వినడం అనేటువంటి సంప్రదాయంగా ఉంది అని మనకు తెలుస్తోంది. అలా పెద్దల ద్వారా విన్నది నేను చూసింది చెప్తున్నాను. అది చూడగా వినగా నాకు తెలిసిందంతండి, ఆచార్యాత్ పాదం ఆధత్తే పాదం శిష్యస్వమేధయ అన్నారు. ఆ తర్వాత ఇంకో రెండు చెప్పి పాదం బ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణచ. గురువు గారు నీకు ఎంత నేర్పిస్తారో, ఆయనకి 100% తెలిసినా నీకు 25% వస్తుంది. ఆ తర్వాత నువ్వు గ్రూప్ డిస్కషన్ వల్ల అందరితో తిరిగి నేర్చుకుంటే 20% నేర్చుకోవాలి. ఆ తర్వాత నీ స్వమేధ, నీకు గనక అంత ఆలోచించే జ్ఞానం, నీకు వివేకం ఉంటే కొంత నేర్చుకుంటావు, 75% నీకు మొత్తం వస్తుంది. కాలక్రమేణా జీవితంలో ఎప్పుడైనా నేర్చుకుంటే ఇంకో 20% నేర్చుకుంటావు, లేకపోతే లేదు అని అన్నారు. అందుకే చెప్తున్నాడు, భాగవతం నేను పరిపూర్ణంగా తెలియవచ్చినంత దాటిపడుతూ అంటున్నాడు తప్ప నేను మొత్తం రాస్తానని అనట్లేదు. నన్నయ్య గారిని రాజరాజ నరేంద్రుడు రాయమన్నప్పుడు కూడా అలాగే అందులో ఉండేటువంటి ఎసెన్స్ తీసుకుని ఈ సమాజానికి ఎంత అవసరం అంత రాయనని అన్నాడు. నేను కూడా అలాగే రాస్తున్నాను అని అన్నాడు. పరిపూర్ణంగా ఏది చెప్తున్నది లేదు, తెలియవచ్చినంత, నేను చూసినంత, నేను విన్నంత అని ఎంతో వినయపూర్వకంగా ఏది వాస్తవమో దాన్ని మాత్రమే చెప్తున్నారు ఇక్కడ పోతన గారు. అలాంటి భాగవతాన్ని ఈరోజు మనం చదువుకోబోతున్నాము. భాగవతం ఇప్పటిదాకా ఇందులో ఉన్నటువంటి స్కంధాలు 12 స్కంధాలు ఉన్నాయని, సంస్కృతంలో ఉన్నటువంటి వ్యాస భాగవతాన్ని తెలుగులో 4 కవులు అనువాదం చేశారు. అది మనం పిలుచుకోవడానికి పోతన భాగవతం అని కనిపిస్తున్నప్పటికీ కూడా అది
వెలిగందల నారయ్య, బొప్పరాజు గంగన ఇలాంటి వాళ్ళందరూ కలిసి మొత్తం పోతన గారితో పాటు మరొక ముగ్గురు దీన్ని తెలుగులోకి తీసుకొచ్చారు. 1, 2, 3, 4 స్కంధాలు, ఆ తర్వాత 7, 8, 9, 10 స్కంధాలు, మొత్తం 8 స్కంధాలు, 8 భాగాలు, ఈ పార్ట్స్ మాత్రమే మనకు పోతన గారు రాసినట్టుగా కనిపిస్తోంది. అంటే మిగిలిన భాగాలు 5, 6 స్కంధాలు, అలాగే 10, 11, 12 స్కంధాలు ముగ్గురు కవులు పంచుకుని దాన్ని రాశారు. పోతన గారి పేరు మీద కనిపిస్తోంది. దానికి వేరు వేరు కారణాలను చారిత్రక పరిశోధకులు ఊహించారు, ఎందుకు అలా రాశారు. ఇలాగే నన్నయ్య గారి కాలం నాటిది ఒక అరణ్య పర్వశేషంలో ఒక ముక్క దొరకకపోతే మళ్ళీ వచ్చి 200 సంవత్సరాల తర్వాత దాదాపు ఎర్రన గారు అరణ్య పర్వశేషాన్ని పూరించినట్లుగా వీళ్ళు పూరించి ఉండొచ్చు. లేదా అక్కడ ఉన్నటువంటి రాజుగారు దాన్ని పాతి పెడితే అది కిలమైపోయింది, అలాంటప్పుడు ఆ భాగవతాన్ని పూరించి ఉండవచ్చు. లేదా కాలక్రమేణా అది చెదపురుగుల బాట పడింది, అప్పుడు దాన్ని పూరించి ఉండవచ్చు. ఇలా అనేక రకాలైనటువంటి థియరీస్ దానికి చెప్పారు, ఎందుకు పూరించారు మిగిలిన వాళ్ళన్నది. రాసింది పోతన భాగవతంగానే చెబుతారు. అయితే పోతన గారు రాసినట్లుగా ఆయన పేరు మీద మనకు దొరుకుతున్నది కేవలం 8 స్కంధాలు. ప్రథమ స్కంధం, ద్వితీయ స్కంధం, తృతీయ స్కంధం, చతుర్థ స్కంధం, దాంతో పాటు సప్తమ స్కంధం, అష్టమ స్కంధం, నవమ స్కంధం, కృష్ణలీలలే ప్రతిపాదనగా కలిగినటువంటి దశమ స్కంధం. ఈ 8 స్కంధాలు మనకి పోతన భాగవతం అని తప్పనిసరిగా ఘంటాపథంగా ఏ ప్రతిని చూసినా మనం చెప్పుకోవచ్చు. ఆ భాగవతంలో ఇక్కడ వీణుల విందుగా మీరు ఎన్నో పద్యాలు వినుండి ఉంటారు ఇప్పటిదాకా. భాగవతం అంటే మందార మకరంద మాధుర్యమునది మధుకంబుని మదనములకు, అలాగే మన ప్రహ్లాద చరిత్రలో కనిపించేటువంటి పద్యాలు, కలడు కలండనుడు వాడు కలడో లేడు అని చెప్పి ఇందులో కనిపించినటువంటి పద్యాలు, ఈ గజేంద్ర మోక్షణం ఘట్టంలో కల్పించేటువంటి పద్యాలు, రుక్మిణి కళ్యాణం ఘట్టంలో కల్పించేటువంటి పద్యాలు, వామనావతారం బలిచక్రవర్తిని దమించడం మొదలైనటువంటి పద్యాలు, ఇవన్నీ కూడా మనకి భాగవతం అంటే కనిపిస్తూ ఉంటాయి. భాగవతం రచనా ప్రణాళికను చూసినప్పుడే మనకు తెలుస్తుంది. రామాయణం అంటే కథ, మహాభారతం అంటే కథ, భాగవతం అంటే కంటిన్యూస్ గా కనిపించేటువంటి కథ కాదు. ఆఖ్యానము అన్నారు దీన్ని, ఆఖ్యానము. ఇందులో మళ్ళీ ఉపాఖ్యానాలు ఉంటాయి. ఒక చోట ఒక కథ, ప్రధానమైనటువంటి కథ నడుస్తూ ఉంటుంది. దాంతో పాటు మళ్ళీ లోపల ఫ్లాష్ బ్యాక్ లాగా చిన్న చిన్న కథలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది భారతము రామాయణం పద్ధతి. కానీ భాగవతం చూడండి, భాగవతం కేవలం ముక్తకాలు, ఏ కథకి ఆ కథే. ఒక కథ అయిపోయాక మళ్ళీ ఇంకో కథ చెప్పండి అని అడుగుతారు, ఆ కథ వరకు వెళ్ళి ఆ కథ గురించి చెప్తారు. ఇలా ఒకరితో శిష్యుడు అలాగే తర్వాత గురువు గారు కూర్చుని అడుగుతూ ఉంటే ప్రశ్నలకు సమాధానంగా, లేదా ఒక భక్తుడి చరిత్ర చెప్పమని, లేదంటే ఒక ధర్మాన్ని, ఒక ఏదో మనం పురుషార్థానికి సంబంధించిన విషయాల్ని చెప్పుకునేటువంటి పరంపరలో భాగవతం అనేటువంటి గ్రంథం వెలుగు చూస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే శ్రీకృష్ణుడి యొక్క చేష్టలు, శ్రీకృష్ణుడి లీలలు అని అంటాం మనం. ఆ లీలలు ఆయన భక్తులకు సంబంధించిన లీలలు అన్ని కలిపి ఒక చోట సంకలనం చేస్తే అది భాగవత గ్రంథం. అంతేగాని భారతంలో ఉండేటువంటి వాడి పుట్టుక దగ్గర నుంచి చివరి వరకు ఉండేటువంటి ఏవో కొన్ని కథలు తీసుకొచ్చి చెప్పడం, రామాయణంలో ఉన్నటువంటి కథలు తీసుకొచ్చి చెప్పడం లాగా ఇది కంటిన్యూస్ గా కథ మనకి ఎక్కడా కనిపించదు. శ్రీకృష్ణుడు దీనికి మూల కృష్ణ లలిత స్కంధము, కృష్ణ మూలము, సుగాలాపాభిరామమునై మంజులతా శోభితమున అని చెప్పిన పద్యంలో దీనికి శ్రీకృష్ణుడే మూలంగా కనిపిస్తాడు. అలాగే ఆ కృష్ణుడు ఎక్కడెక్కడున్నాడో అతని చుట్టూ అల్లుకుని ఉన్న కథలు ఏమిటి అన్నో ప్రధానంగా చెప్పుకుంటూ వస్తాడనమాట. ఇక్కడ వినేటువంటి వాడిని శ్రోత అన్నారు, చెప్పేటువంటి వాడిని వక్త అన్నాడు. వక్త అంటే చెప్పేటువంటి వాళ్ళలో ఉండవలసిన గుణాన్ని ప్రవచన శక్తి అన్నారు. ప్రవచన శక్తి. ఈ ప్రవచన శక్తి మరి వినేవాడికి ఏమి ఉండాలి అంటే శ్రద్ధతో వినాలి. ఇప్పుడు కొంచెం భక్తి కూడా యాడ్ చేసుకుని శ్రద్ధాభక్తులతో వినాలి, శ్రద్ధాభక్తులతో చేయాలి అని కూడా అంటున్నాం అనమాట. ఇలా ఈ భాగవతం ఏమిటండి అని అంటే, భాగవతం అంటే ఒక పెళ్లి అండి అన్నారు. వివాహం ఎలా చేస్తున్నామో భాగవతం అంటే 7 రోజులు చేసేటువంటి పెళ్లి అన్నారు. సప్తాహం అంటారు. భాగవత సప్తాహం 7 రోజులు. పరీక్షిత్ నరేంద్రుడికి సుఖయోగేంద్రుడు 7 రోజులు చెప్పాడు. ఆ తర్వాత ఆయన మోక్ష సామ్రాజ్యాన్ని అలంకరించాడు. కాబట్టి ఇది 7 రోజులు చెప్పడం మనకి సంప్రదాయంగా కనిపిస్తోంది భాగవతం అంటే. ఆ భాగవతం ఒక పెళ్లితో పోల్చారండి. మరి ఎవరెవరికి పెళ్లి చేస్తున్నారండి అని అంటే, వక్త మాట్లాడేటువంటి ఆ వక్త యొక్క ప్రవచన శక్తికి, చెప్పేటువంటి గుణానికి, ఆ తర్వాత శ్రోత యొక్క శ్రద్ధకి, శ్రద్ధ వధూర్మత, శ్రద్ధని వధువుగా భావించారు. ప్రవచన శక్తి కలిగినటువంటి ఆ వక్త ఆయనలో ఉండేటువంటి గుణాన్ని వరుడుగా భావించారు. వాళ్ళిద్దరికీ కలిపి 7 రోజులు పెళ్లి చేయాలి. పెళ్లి చేస్తే వాళ్ళకి పుట్టేటువంటి సంతానమే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి భక్తి మొదలైనటువంటివి, జ్ఞానము మొదలైనటువంటివి, వైరాగ్యము మొదలైనటువంటివి. భక్తి జ్ఞాన వైరాగ్యములను ఇచ్చేటువంటిది భాగవతం అని మనం సుప్రసిద్ధులైనటువంటి వాళ్ళు భాగవత ఉపన్యాసాల్లో చెబుతూ ఉంటే,
వ్యాసుల వారు భాగవతం రాస్తున్నప్పుడు ఈ భాగవతం, దాని గొప్పదనం, దాని ఔన్నత్యం, ఆ ప్రాధాన్యం గురించి చెప్పేటువంటి సందర్భాల్లో ఆయనే శ్లోకాల రూపంలో చెప్పినటువంటి భావం ఇది. కాబట్టి అంత భక్తితో, అంత శ్రద్ధతో వినవలసింది. చేస్తే ఏమొస్తుంది అయ్యా అంటే భాగవతం వల్ల ఏమీ రాదండి. భాగవతం నాకు బాగా భాగవతం వచ్చండి, నేను బాగా చెప్పగలనండి, నాకెందుకండి భాగవతం అని అంటే, నిజమే నువ్వు నా దగ్గర ఉండక్కర్లేదు, వినక్కర్లేదు, వెనక్కి వెళ్ళి కూర్చోని అంటారట. నాకేమీ రాదండి, నేను అమాయకుండండి, కొంచెం ఏదో మీ దగ్గర తెలుసుకోవడానికి వచ్చాను అంటే, నువ్వు భాగవతం వినడానికి చాలా అర్హుడివిరా, ముందుకు వచ్చి కూర్చో, ఇక్కడ ముందుకు ఈ పంక్తిలో కూర్చొని ఈ భాగవతాన్ని విను అని అంటారంట. అందుకాబట్టి అజ్ఞానానికి సంబంధించిన విషయాలన్నీ తొలగిపోయి జ్ఞానం కలగాలంటే విపరీతంగా మదించి నేనే గర్వంతో ఉండేటువంటి వాడిని పూర్తిగా ఆ గర్వం నుంచి బయటపడేసి వాడిని భక్తుడిగా మార్చాలి అని అంటే ఇక చివరిది వైరాగ్య భావాన్ని, ప్రపంచంతో సంబంధాన్ని తెంపుకుంటూ విరాగ భావం, దేని మీద అనురక్తి లేకుండా చేసేది విరాగం. అలాంటి వైరాగ్య భావాన్ని పొందించేలా చేసేటువంటిది, భక్తి మార్గంలో నడిపించేది, అంతో ఇంతో జ్ఞానాన్ని మనకి కలిగించేది ఈ భాగవతం అని చెప్పుకోవాలి. కాబట్టి భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, ఈశ్వరుడికైనా బ్రహ్మదేవుడికైనా విన్నంత కన్నంత. ఈ విన్నంత కన్నంత అన్నది ఈ ఒక ఆత్మకథగా కూడా వచ్చిందండి. వారు బోధరాజు రాధాకృష్ణ గారు అని చెప్పి సుప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త. తెలుగు పదాలు ఎలా పుట్టాయి, ఆ పదాలకున్న అర్థాలు ఏంటి, అచ్చు తప్పులేంటి, పదాల్లో అర్థాలు ఎలా మారిపోతున్నాయి, పూర్వం ఒక పదం ఎలా వాడాం, ఇప్పుడు ఆ పదం ఎలా వాడుతున్నాం, తప్పుడు ప్రయోగాలు మనం ఎలా చేస్తున్నాం, భాష ఎలా క్షీణించిపోతోంది అని ఆవేదన చెందిన భాషా శాస్త్రవేత్త. వారు అంటారు, వారి జీవిత చరిత్ర పేరు, వారి ఆత్మకథలు, వారు రాసుకున్నటువంటి ఆత్మకథల పేరు విన్నంత కన్నంత. అంటే నేను ఎంత విన్నానో అదే చెప్తున్నాను, నేను ఏం చూశానో అది రాస్తున్నాను, ఆత్మకథలు రాసుకున్నాను అనమాట. అంటే భాగవతం నుంచి ఇన్స్పైర్ అయినటువంటి ఆధునిక కవులు, వర్తమాన కవులు ఎంతో మంది పోతనని అనుకరిస్తూ పద్యాలు రాసిన వాళ్ళు, పోతనని అనుకరిస్తూ అలంకారాలు వేసిన వాళ్ళు, పోతననే జీవితంగా భావిస్తూ ఆత్మాభిమానంతో వాళ్ళ కావ్యాలు డబ్బుకు అమ్ముకోకుండా భగవంతుడికి అర్పణ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అది పోతన గారు మనకు అందించినటువంటి సంప్రదాయపూర్వకమైనటువంటి ఆస్తి అని మనం చెప్పుకోవాలి. సరే, ఈ రోజు నా ప్రసంగ పాఠంలో కొంత సమయాన్ని ఈ రకంగా పరిచయ కార్యక్రమానికి నేను వినియోగించానండి. ఇది భాగవతం గురించి మనం తప్పనిసరిగా చదువుకోవాలి, తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ప్రసంగ విషయంలోకి వెళదాం. నేను భాగవతంలో మిగిలిన వాళ్ళు చెప్పినట్లుగా కథలు చెప్పడానికన్నా భాగవతంలో ఒక గొప్ప విషయం ఔచిత్యం అనేటువంటిది చెప్పడానికి నేను సంసిద్ధం అవుతున్నానండి. ఔచిత్యం అనేటువంటిది అలంకార సంప్రదాయం. అలంకార శాస్త్రంలో ఒక రకమైన క్రొత్త పుంతలు తొక్కినటువంటి సంప్రదాయంగా మనం చెప్పుకోవాలి. కావ్యానికి ఏది ముఖ్యం, కావ్య ప్రకాశం అనేటువంటిది రాస్తూ మన్మఠుడు కావ్యం రాయాలి అని అంటే కావ్యంలో ఏవేవి ఉండాలి, కావ్యానికి ఆత్మ ఏది అని చాలా మంది కవులు, చాలా మంది ఆలంకారికులు, ఈస్థెటిక్స్, పోయిటిక్స్ రాస్తూ వాళ్ళు డిసైడ్ చేశారండి, నిర్ణయించారు. ఆ నిర్ణాయక మండలి, ఏదైనా ఒక సమిష్టి నిర్ణయం తీసుకోవాలంటే దానికి ఒక మండలి ఉంటుంది, సమాఖ్య ఉంటుంది, కమిటీ. ఆ కమిటీలో ఒక్కొక్కరు ఎవరెవరు ఆ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఆధునిక కాలంలో ఎలా నియోగిస్తారో అపాయింట్ చేస్తారో, అలా పూర్వకాలంలో అలంకారికులందరూ కూడా, సంస్కృత అలంకారికులందరూ కూడా ఈ కావ్యానికి ఆత్మ ప్రధానమైనది ఏంటి, కావ్యం ఉంది, కావ్యానికి ఏం ఉండాలండి అంటే ఒక ఆత్మ ఉండాలి, ఒక శరీరం ఉండాలి కావ్యానికి అని చెప్పుకుంటూ వచ్చారనమాట. మరి కావ్యానికి ఆత్మ ఏది, కావ్యానికి శరీరం ఏది అనే డిస్కషన్ తర్వాత చేసుకుంటూ వచ్చారు. అలా చెప్పు, కావ్య ధ్వనిరితి కావ్యస్యాత్మ ధ్వనిరితి బుధై అన్నాడు ఒక ఆయన వచ్చి. లేదు, కావ్యానికి రసమే ఆత్మ, రసం ఉండాలి అని అన్నాడు. మరొక ఆయన వచ్చి ఇందులో గుణం ప్రధానంగా ఉండాలి, కావ్యంలో అలంకారాలు ఉంటే చాలని ఇంకొక ఆయన అన్నాడు. వక్రోక్తి ఉండాలి అని చెప్పి కొంతకడు అన్నాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని చెబుతూ కావ్యంలో ఇవన్నీ ఉంటే కావ్యం వినడానికి బాగుంటుంది, కావ్యాన్ని ఆనందించగలుగుతాము, కావ్యం చాలా చాలా రోజులు మిగులుతుంది, కావ్యం యశసే అర్ధకృతే వ్యవహారయుజే కాంతా సంహితతయా ఉపదేశయుజే అన్నాడు. వ్యవహార విదే కాంతా సంహితతయా ఉపదేశ యుజే శివేతరక్షతయే. శివేతరములను, అమంగళాలన్నింటినీ తొలగించేది కావ్యం. అందుకే మంగళాలని మొట్టమొదట శ్రీ కైవల్య పదము చేరుటకునే చింతించేదన్ శ్రీకారంతో ప్రారంభించాడు. మకారం అనేటువంటిది 3 గురువులు మంగళప్రదంగా ఉంటుంది కాబట్టి ఆ వృత్తాన్ని ఎంచుకుని శారదూలంతో ప్రారంభించాడు. ఇలా అనేక రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. ఆశీర్వచనం అందిస్తున్నట్లుగా వస్తువు, కావ్యంలో ఏం చెప్పుతున్నాడో ఆ వస్తువును నిర్దేశిస్తున్నట్లుగా కావ్యం ఉండాలని చెప్పి మనకి ప్రాచార్యులు చెప్పారు అనమాట. సరే, ఆ రకంగా కావ్యంలో ఏది ఉండాలి అని చెప్పి ఈ సమాఖ్య, ఈ సమితి వీళ్ళందరూ కూడా వాళ్ళ కాలాల్లో వాళ్ళు వేరువేరుగా చర్చలు చేశారు, ఏది ఉండాలి కావ్యానికి అని అంటే తెలిసింది.
కావ్యంలో ఇది ఉండవచ్చు, ఇది ఉండవచ్చు, ఇది కొన్ని చోట్ల రసమే ప్రధానంగా కనిపించింది, కొన్ని చోట్ల ధ్వని అంటారు. ధ్వని అంటే చెప్పవలసిన విషయం నువ్వు మంచివాడివి, నువ్వు ధర్మరాజువి, నువ్వు రాక్షసుడివి, ఇలా చెప్పిన మాట ఒకలాగా ఒక అర్థాన్ని ఇస్తుంది, కానీ దానికి అంతరార్థం వేరే ఉంటుంది కదా. ఇలా వాచ్యమా కాకుండా మరో ధ్వని, లక్షణధ్వన, ఇలా డైరెక్ట్ గా చెప్పడమా, ఇండైరెక్ట్ గా అర్థాన్ని అవగతం చేయడమా, ఇలాంటివి కావ్యాలు. డైరెక్ట్ గా చెబితే అది గద్యం అవుతుంది. ఒక లిటరేచర్ లో వచనం ప్రోజ్ రాస్తూ ఉంటే అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. మరి కవిత్వం ఎక్కడ కనిపిస్తుందండి? డైరెక్ట్ గా చెప్తే కవిత్వమే ఉంటుంది, ఇండైరెక్ట్ గా చెప్పడమే కవిత్వం అని అన్నారు. అంటే అదే మనోజ్ఞమైనటువంటి శైలి అని పిలిచారనమాట. దాన్ని ధ్వని అన్నారు. కాబట్టి కావ్యానికి ధ్వని ఉండాలని ఒక ఆయన. అవేం అక్కర్లేదు, శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు. పోతన గారు ఎలాగో రాశారు కదండి, అన్నిట్లోని చివరన అంచాలు ప్రాసలు వచ్చినట్లు. అలా ఏ తీసుకున్నా సరే అలంకారాలు ఉంటే చాలు. శబ్దాలంకాడి గదనని కడువడి జను లాంటి పద్యాలు, మందార మకరంద లాంటి పద్యాలు, విష్ణునాకర్ణించు వీణుడు వీణుడు, మధువైరి దేవిలను మునులు మనము మనము, ఇలాంటి అలంకారాలు. చివరిలో ఒకేలాంటి అక్షరాలు వచ్చేటట్టు అర్ధాలంకారాలు కానీ శబ్దాలంకారాలు కానీ ఉంటే కావ్యం బాగుంటుంది. ఇంకేం అక్కర్లేదు, కథ అక్కర్లేదు, ఏం అక్కర్లేదని ఇలా డిస్కషన్స్ అన్ని వెళ్ళి 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 ఇంకా అది చివరికి వచ్చింది, ముగింపు వచ్చింది అన్న సందర్భంలో క్షేమేంద్రుడు అనేటువంటి కాశ్మీర పండితుడు, వేర్ బ్యాక్ 11th century, 11వ శతాబ్దంలో, అది ఈక్వల్స్ టు మన నన్నయ్య గారి కాలంగా మనం చెప్పుకోవచ్చు. ఆదికవి నన్నయ్య గారు తెలుగులో మొట్టమొదటి భారతం రాసిన సమయంలోనే ఉత్కృష్టమైనటువంటి సంస్కృతంలో భారతం, రామాయణం, భాగవతం, ఇలా ఎన్నెన్నో పుస్తకాలు, అలంకార శాస్త్రంలో గ్రంథాలు, వాటిని మించిన బౌద్ధ గ్రంథాలు, ఎన్నో నిఘంటువులు రాసినటువంటి గొప్ప సాహితీవేత్త, సంస్కృత కవి, పండితుడు క్షేమేంద్రుడు. ఆయన కాశ్మీర్ పండితుడిగా ఉంటూ ఔచిత్యం కావ్యానికి ప్రధానం అని చెప్పాడండి. ఔచిత్యం, అప్రోప్రియేట్నెస్ ఆర్ ప్రొప్రైటీ అని పిలుస్తాం మనం. ది కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రొప్రైటీ ఇన్ భాగవత అన్న దాని గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. భాగవతంలో ఔచిత్యము అంటే ఉచితస్య, ఉచితము. ఉచితము అంటే ఫ్రీ అని అర్థంలో కాకుండా తగినది, ఎలా ఉండాలో అలా ఉండాల్సింది. సముచితము అంటాం. ఆయన సముచిత రీతిగా మాట్లాడాడు. నువ్వు ఇలా మాట్లాడు అనుచితం, ఉచితం కాదు అనడాన్ని అనుచితం అని అన్నారు. అంటే తగనిది, డోంట్ అనేది అనుచితం అయింది. తప్పనిసరిగా మనం చేయాల్సినటువంటి పనిని మనం ఉచితము అని పిలిచామన్నమాట. సో దాన్నే యాప్ట్నెస్, అప్రోప్రియేట్నెస్ మొదలైనటువంటి పదాలలో పిలిచాం. దాన్ని యోగ్యత అనుకోవచ్చు, అర్హత అనుకోవచ్చు, తగినది అనుకోవచ్చు, ఎన్ని రకాలైనా పిలవచ్చు. భాగవతంలో అసలు భక్తుడి చరిత్రలు చెప్పడం, భగవంతుడి తత్వం చెప్పడం, ఈ రకాల 4 రకాల పురుషార్థాలను తీసుకురావడమే ఒక రకమైనటువంటి సముచితమైన కావ్య రచనగా మనం భావిస్తే, అందులో కూడా కొన్ని అంశాలు క్షేమేంద్రుడి దృష్టిలో ఒక 27 అంశాలు సరిగ్గా ఉన్నాయా లేదా అన్నది పరిశీలన చేయడం. మనమే ఇక్కడ నిర్ధారించలేం. వారు రాసింది ఏ దృష్టిలో రాశారో మనకు తెలియదు కాబట్టి పరిశీలన చేసి మన స్థాయిలో మనం అవగాహన చేసుకోవడమే భాగవతం ఔచిత్యం అనేటువంటి దానికి ప్రధానమైన ధ్యేయం. పదే వాక్యే ప్రబంధార్థే గుణే అలంకరణే రసే క్రియాయాం కారకే లింగే వచనే చ విశేషణే ఉపసర్గే నిపాతే చ కాలే దేశే కులే వ్రతే తత్వే సత్వేప్యభిప్రాయే స్వభావే సారసంగ్రహే ప్రతిభాయాం అవస్థాయాం విచారేణాం యథాశిషి కావ్యస్య అంగేషు చ ప్రాహురౌచిత్యం వ్యాపి జీవితం అన్నాడు ఔచిత్య విచార చర్చలో. అంటే కావ్యంలో ఎన్ని రకాల ఔచిత్యాలు ఉంటాయో చెప్తున్నాడు అనమాట. ఒక పదం వాడితే అది ఔచిత్యవంతంగా ఉందా లేదా, వాక్య నిర్మాణం కర్త కర్మ క్రియ అన్నట్లుగా ఉందా లేదా, ప్రబంధార్థం అంటే ఒక కావ్యంలో ప్రధానమైనటువంటి థీమ్. ఉదాహరణకి మనకు భాగవతంలో భక్తి అనమాట. నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి కదండి, ప్రతి చోట భక్తి ఉంటుంది, మరొకటి ఏమి ఉండదు. భక్తికి అనుగుణంగా మరొకటి ఏదో ఉండొచ్చు గాక. కాబట్టి అంత భక్తి ఎలా రసపోషణ సరిగ్గా చేసాడా లేదా. గుణం అని అంటే కొన్ని రకాల గుణాలు చెప్పారు. గుణం అంటే అది ఒక జార్గన్ అండి, దానికి టెక్నికల్ గా వేరే అర్థం ఉంది. మనలో మంచి చెడు అనేటువంటి గుణం అని కాకుండా గుణము అంటే ప్రత్యేకమైన అర్థం ఉంది, దాని గురించి మనం తెలుసుకుందాము. అలాగే ఆ గుణం అనేటువంటిది ఔచిత్యవంతంగా వాడేడా లేదా. అలంకారాలు ఉన్నాయి, ఉత్తునే అలంకారాలు వాడేడా, అవసరం వచ్చిన చోటే అలంకారాలు వాడేడా, క్రియాపదాలు జాగ్రత్తగా వాడేడా లేదా, ఇవన్నీ వ్యాకరణ సంబంధమైనటువంటి అంశాలు అనమాట. కారకం అని అంటే మనకి ఈ ప్రత్యయాలకు సంబంధించినటువంటి అంశం, అది బాగుందా లేదా. లింగము అంటే మనకి శబ్దాలకు జెండర్ సిస్టమ్ ఉంటుంది. మనుషులకు పశుపక్షాదులకు ఎలా అయితే జెండర్ సిస్టమ్ ఉందో శబ్దాలకు కూడా అది మ్యాస్కులిన్ ఫెమిలిన్ అనేటువంటిది మనకి జెండర్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఆ శబ్దం అనేటువంటిది పుల్లింగమా స్త్రీలింగమా. శ్రీకృష్ణుని వాడుతూ పుల్లింగంలో వాడాడా, స్త్రీలింగంలో వాడాడా, రుక్మిణీదేవుని వర్ణిస్తూ నపుంసకలింగం శబ్దం ఏదైనా వేశాడా. ఇంత డీప్ గా మనం చర్చించుకునేటువంటి అవసరం ఉంటుంది. వచనం, ఏకవచనం, బహువచనం, ఎందుకు వచనం బహువచనం వేశాడు, ఎందుకు అక్కడ వేయాల్సిన అవసరం ఏమిటి. విశేషణాలు కొన్ని ఉంటాయి, కొంతమందికి కొన్ని విశేషణాలు ఉత్తినే వేసేస్తుంటారు, వాటి వల్ల ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి ఆ విశేషణాలు సరిగ్గా ఉన్నాయా లేదా,
ఉపసర్గలు, నిపాతలు, కాలం, దేశం, వ్రతం, కులం ఇవన్నీ కూడా ఇవి మనం టెక్నికల్ గా చెప్పుకుంటూ ఒక్కొక్క దానికి భాగవతం నుంచి తీసుకోవచ్చు. ఉపసర్గ, నిపాత ఇవన్నీ వ్యాకరణానికి సంబంధించినవి. కానీ కాలౌచిత్యం, కాలం అని అంటే మనకి తెలుసు 3 కాలాలు ఉన్నాయి కదండి. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. ఇంకా వ్యతిరేక కాలం, తద్ధర్మార్థ కాలం అని ఇంకొక 2 కాలాలు కూడా ఉన్నాయి. మొత్తం 5 కాలాలుగా చెప్పుకోవాలి మనం. సో వాటిలో ఔచిత్యవంతమైనటువంటి ప్రయోగాలు ఏం చేశాడు, ఒక ప్రదేశాన్ని ఎలా వర్ణించాడు, వంశ గౌరవాన్ని ఎలా వర్ణించాడు, వ్రత నిష్ఠ, భక్తుడు వ్రత నిష్ఠతో ఎలా ఉండాలి ఎలా చెప్పాడు, తత్వాన్ని ఎలా చెప్పాడు, తత్వం ఫిలసాఫికల్ గా ఎలా చెప్పాడు తీసుకొచ్చాడు అన్నది కూడా తత్వం ఎక్కడెక్కడ ఉంది. సత్వం అంటే బలం అని అర్థం అనమాట. అలాగే అభిప్రాయం, సూటిగా అభిప్రాయం చెప్పడం, ఎవరెవరితో తీసుకొచ్చి వ్యాసుడి అభిప్రాయం ఏదో కాకుండా సూటిగా తన అభిప్రాయం ఎక్కడ చెప్పాడు. స్వభావోచితమైనటువంటి వర్ణనలు ఎలా ఉన్నాయి మనకు తెలుసు. అతిశయోక్తి, స్వభావోక్తి అని 2 అలంకారాలు ఉన్నాయి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే స్వభావోక్తి, లేని దాన్ని ఏదో ఊహించుకుని ఉన్నదాన్ని లేదా కొన్నంత చేసి చెప్తే అతిశయోక్తి అని అనుకున్నాం కదా. అలా స్వభావ సిద్ధంగా ఎలా చెప్పాడు మొదలైన అనేక రకాలు చెప్పి చివరికి ఆశీర్వచనం, ఎదురుగుండా ఉండే వ్యక్తిని తిట్టడమే కాదు ఆశీర్వదించడంలో కూడా ఔచిత్యం పాటించాలి. ఎలా పెడితే అలా ఆశీర్వదించకూడదు. శ్రీనాథుడు అంటాడు, ఆదిమ శక్తి అయిన తుహినాచల రాజ తనూజవోలే ముత్తైదువై నిజేశ్వరుని అర్ధ శరీరము పాలుగొమ్ము. ఇతనికి పెళ్లి చేశాడు. అక్కడ దమయంతి నలుడు, నలదమయంతులు పెళ్ళయింది. నలదమయంతులు పెళ్లి అయితే ఎవరి చేత ఆశీర్వచనం అందింపజేయాలి అంటే అక్కడ ఎదురుగుండా ఉంది సరస్వతీదేవి. సరస్వతీదేవి ఆశీర్వదిస్తోంది కొత్తగా పెళ్ళైనటువంటి వధూవరులను అనమాట. ఏమని ఆశీర్వదిస్తోంది అని అంటే, నిజేశ్వరుని అర్ధ శరీరము పాలుగొమ్ము, నువ్వు మీ ఆయన సగం సగం ఇద్దరు ఒకటే అన్నట్లుగా ఉండండి. అయితే ఎలాగో తెలుసా, ఆదిమ శక్తి అయిన తుహినాచల రాజ తనూజవోలే, అదిగో హిమవన్నగానే పుట్టినటువంటి పార్వతీదేవి ఈశ్వరుడు ఎలా అయితే ఎప్పుడు అర్ధభాగాన్ని పంచుకుంటూ ఒకరిలో ఒకరై ఉంటారో అలాగా అని ఒక సరస్వతి అందరికన్నా పెద్ద ముత్తది అయినటువంటి ఆవిడలాగా ఉండండి అని ఆశీర్వదింపజేస్తుంది అనమాట. అంటే సమస్త పృథ్వీ మండలాన్ని పరిపాలించేటువంటి రాజు, అతిలోక సౌందర్యవతి అయినటువంటి ఒక కన్య, ఆశీర్వదించడానికి పెత్తనం చలాయించడానికి వచ్చినటువంటి ఆవిడ సరస్వతీదేవి. ఆవిడ ఇచ్చినటువంటి ఆశీర్వచనం ఎలా ఉండాలో అక్కడ పోషించిన ఔచిత్యం శ్రీనాథుడు. అలాగే ఇక్కడ భాగవతంలో ఎన్నెన్నో ఔచిత్యాలు ఉన్నాయి మనకి. వాటిని కూడా మనం 1-2 పద్యాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇదంతా వినడానికి కొంత విషయ ఆసక్తితో పాటు ఈషన్ మాత్రమైనటువంటి సహనం కూడా అవసరం. ఆ ఓపిక అనేటువంటి ఔచిత్యాన్ని మీరు అందరూ పుంజుకుంటే నేను భాగవతంలోని ఈ విషయాల్ని, పద్యాన్ని, పద్య భావాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తానండి. తిలకం బిభ్రతి సూక్తిర్భాత్యేకముచితం పదం చంద్రాననేవ కస్తూరీకృతం శ్యామే చ చాందనం. క్షేమేంద్రుడు ఏది చెప్పినా సరే ఒక పాదంలో లక్షణం చెప్పి రెండవ పాదంలో అద్భుతమైనటువంటి ఏదో ఒక మంచి మాట, అది కూడా అలంకారానికి సంబంధించి చెప్తాడండి. లోకంలో ఉన్న విషయాన్ని తీసుకుని ఒక పాదం, ఔచిత్యానికి కావాల్సిన లక్షణం ఒక పాదం. ఎవరైనా అలాగే చెప్తారు కదా. మనకి భాస్కర శతకంలోకి వెళ్ళి చూస్తే భాస్కర శతకం కూడా 2 మాటల్లో 2 లైనుల్లో పద్యంలో 2 పాదాలలో లోకం ఎలా ఉందో ఏంటో లోకం నుంచి తీసి చెబుతాడు. సామాజికమైనటువంటి విషయాల్ని 2 పాదాలు ఎలా ఉంటుంది ఎలా ఉండకూడదు అనే లక్షణాన్ని ఒక 2 పాదాల్లో చెప్తాడు. లక్షణము లక్ష్యము సమన్వయం చేశాడు అనమాట. అలాగే ఇక్కడ కూడా అనమాట ఎలా ఉంటుంది అని అంటే, చంద్రాననాయవ కస్తూరీకృతం శ్యామేచ చాందనం. ముఖానికి బొట్టు పెట్టుకుంటే ఎప్పుడు అందగిస్తుందో చెప్తున్నాడండి. ముఖానికి బొట్టు పెట్టుకుంటే ఎప్పుడు అందగిస్తుందో చెప్తున్నాడు. తెల్లగా ఉన్న వాళ్ళు ఏం పెట్టుకోవాలి? కస్తూరీకృతం శ్యామేచ చాందనం. కస్తూరి బొట్టు ఎవరు పెట్టుకోవాలండి? తెల్లగా ఉన్న వాళ్ళు ముఖం మీద. అంటే చంద్రుడి యొక్క కాంతిమంతంగా చంద్రుడి కాంతితో వెలిగిపోయేటువంటి వాళ్ళు అంటే తెల్లగా ఉండేవాళ్ళు. నల్లని కస్తూరి బొట్టు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో. చామన ఛాయలో, శ్యామ వర్ణము అంటే చామన ఛాయ అంటాం. ఆ తెల్లదనానికి ఆ నల్లదనానికి మధ్యలో ఉండేటువంటి వాళ్ళు చందనం, గంధం బొట్టు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో, ఒక కావ్యంలో అలాంటి పదం వేస్తే అంత అందంగా ఉంటుంది అని అన్నాడు. కావ్యంలో పదాలు వేయాలంటే మనకు తెలిసింది ఏదో ఒకటి తీసుకొచ్చి వాడేయడం కాదు, సందర్భోచితంగా ఉచితమైనటువంటి శబ్దం. ఉచితము, సందర్భోచితము అంటే అకార్డింగ్ టు ది కాంటెక్స్ట్ అంటాం మనం. కాన్సెప్చువల్ గా పదాలు ఆడేవారు కవులు ఎంతమంది ఉన్నారండి? క్రమ్మి నిశాచరులు సుర నికాయములన్ వడిదాకి వీకవాలముల తెట్టెలన్ పరవనడ్డము వచ్చి జయుంతు వండ్రునిన్ నమ్మిన ముగ్ధలన్ రహితనాథులనక్కట నేడు 2-3 ఏటుగా అడగువ నటమురాన్ తగదే కృపానిధి. గోపికా గీతలు. భాగవతంలో మనకి గీతలు ఉన్నాయి కొన్ని, అవి వాళ్ళ గురించి చెప్పినటువంటి అంశాలు. గోపికా గీతలు
గోపికలు చెప్తున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తోందండి. ఇందులో మనం తెలుసుకోవాల్సిన పదం ముగ్ధ అనే పదం మూడవ పాదంలో ఉన్నటువంటిది ముగ్ధ అనేటువంటి పదం ఉందండి. ఆ ముగ్ధ అనేటువంటి పదాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే అక్కడ ఔచిత్యమంతంగా ముగ్ధ అంటే అర్థం ఏమిటి, ఆ సందర్భానికి ఆ పదం ఎలా కనిపిస్తోంది అనేది మనం ఒకసారి ఆలోచించవచ్చు. జాగ్రత్తగా చూడండి. ఇది మన దశమస్కంధం నుంచి తీసుకున్నటువంటిది. గోపికలందరూ కూడా బిడియం లేకుండా శ్రీకృష్ణుడితో తమ పరిస్థితిని వివరిస్తున్నటువంటిదండి. ముగ్ధలను అన్నాడు అనమాట. అంటే స్త్రీ అని అర్థమే. ముగ్ధ అంటే స్త్రీకి ఇది పర్యాయవాచ్యమే. అంటే అర్థం ఏంటి, అంతగా జ్ఞానము లేనటువంటి అమాయక స్త్రీ అని అర్థంలో వాడుకోవాలన్నమాట ముగ్ధ అంటే. దాని బదులు అక్కడ ఏదో తన్వి అని పదం వేసుకోవచ్చు, కాంత అని పదం వేయొచ్చు, వనిత అని పదం వేయచ్చు, అతివా అని పదం వేయచ్చు. ప్రతి పదానికి 4-5 రకాల అర్థాలు ఉంటాయి. ఆ పదం పుట్టుక నుంచి వచ్చేటువంటి అర్థాన్ని ఎటిమలాజికల్ మీనింగ్ అంటాం. అర్థం, వ్యుత్పత్తి అర్థం, విశేషమైనటువంటి ఉత్పత్తి. అది యోగరూఢమా ఇలా శాస్త్రాలు మనం చెప్పుకుంటూ వచ్చారు మన వ్యాకరణ శాస్త్రాల్లో. కాబట్టి ఇక్కడ ఒక అమాయకమైనటువంటి పరిస్థితిని ఆవిడ వ్యక్తం చేస్తోంది. కథలోకి మనం వెళ్ళినట్లయితే గోపికా గీత క్రమ్మి నిశాచరుల్ సుర నికాయములన్ వడిదాకి వీకన్ వాలమ్ముల తెట్టెలన్ పరవ నడ్డము వచ్చి జయింత్రువన్రు నిన్నమ్మిన ముగ్ధలన్ రహితనాథలనక్కట నేడు 2-3 ఏటుగాడగవ నడ్డము రాగదే కృపానిధి. ఎవరో రాక్షసులందరూ వచ్చి కూడా మీద పడిపోతూ ఉంటే నేను నిన్నే నమ్ముకున్నాము, నువ్వు ఎలాగైనా ఏదో రకంగా కాపాడుతావు అని అనుకుంటున్నాను, నువ్వు కాపాడుతావు కదా, మమ్మల్ని కాపాడే శక్తి నీకు ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళ భావంలో ఆయన ఏదో సామాన్యమైనటువంటి మానవుడిగా ఊహిస్తూ చెప్తున్నటువంటి మాట. అది వాళ్ళ బేలతనం. శ్రీకృష్ణుడు పరమాత్ముడు అని తెలుసుకోలేనటువంటి స్థితి కావచ్చు, లేదా సాధారణ ప్రాకృతికమైన స్థితిలో ఆ శ్రీకృష్ణుడు ఐక్యమైపోయినటువంటి స్థితి కావచ్చు. ఆ 2 రకాలుగా కూడా పరవశంతో వాళ్ళు ముగ్ధులై ఉన్నారా, లేదా సాధారణంగానే వాళ్ళు ముగ్ధ స్వరూపంగా ఉన్నారా అన్న భావాన్ని తెలియజేయడం వాళ్ళ అమాయకత్వానికి చిహ్నంగా వనిత, తన్వి అలాంటి ఆ స్త్రీలకు సంబంధించిన వాచకం ఏది వాడినా సరే అక్కడ శోభించదు. ఇక్కడ చక్కగా శోభించింది ఆ పదం వాడడం వల్ల చెప్పుకోవచ్చు. అలాగే వాక్య నిర్మాణం చూడండి. పూరించన్ హరి పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ అంటారు మనకి భగవద్గీతలో. ఎవరెవరి శంఖం ఏంటేంటో చెప్పారు భగవద్గీతలో. యుద్ధం ప్రారంభమవుతుంటే ఎగో ఒక్కొక్కడు ఆయన శంఖాలు తీసుకుని ఉదేరయ్యా అని అన్నాడు. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మం భీమకర్మ వృకోదర అంటాడు. అనంత విజయ రాజా కుంతీపుత్రో యుధిష్ఠర పౌండ్రం దద్మం మహాశంఖం భీమకర్మ అని. అంటే ఎవరెవరి శంఖాలు ఏంటో చెప్పారు. ఈ కేశవుడికి పాంచజన్యం అని, భీముడికి పౌండ్రం అనేటువంటిది, అలాగే ధర్మరాజుకి కానీ ఆ మిగిలిన వాళ్ళిద్దరికి అర్జునుడికి కానీ లేకపోతే మన నకుల సహదేవులకు కానీ ఎవరెవరికి ఏ శంఖాలు ఉంటాయో అక్కడ చెప్పారు. అనంత విజయం రాజా కుంతీపుత్రు అనంత విజయం అనేటువంటి శంఖాన్ని ధర్మజుడు ఊదాడు యుధిష్ఠిర అని. నకుల సహదేవశ్చ సుఘోషం మణిపుష్పకవు నకులుడు సుఘోషం అనే శంఖాన్ని పూరించాడు. మణిపుష్పకం అనేటువంటి ఒక శంఖాన్ని సహదేవుడు పూరించాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క శంఖాన్ని పూరించారు. పూరించన్ హరి పాంచజన్యము కృపాంభోరాసి సౌజన్యం భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్ సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాదిరాజన్యమున్ దూరీభూత విపన్న దైన్యమును నిర్ధూత ద్విషత్ సైన్యమున్. ఒక సందర్భంలో అష్టమ స్కంధంలో మనకి ఇది కనిపిస్తుందండి, వాక్య ఔచిత్యం అనమాట. ఏంటి అంటే గజేంద్ర మోక్షణ ఘట్టం అనేది. ఈ ఘట్టంలో మకరం అంటే అక్కడ ఉన్నటువంటి ఈ మొసలి ఆ శిరస్సును సుదర్శన చక్రంతో ఆయన ఖండించాడు. గజరాజును విడిపించాలి. ఆ సందర్భంలో చెప్తున్నాడు, నేను వచ్చేస్తున్నానని ఎలా తెలుస్తుందంటే దూరం నుంచి యుద్ధానికి గాని ఒక వ్యక్తి గాని వస్తున్నాడు అని అంటే శంఖం పూరించి చెప్పేవారు. ఆ రకంగా విష్ణుమూర్తి విజయ సూచకంగా ఇక్కడ పాంచజన్య శంఖాన్ని ఊదాడు. ఆ శంఖానికి ఉపయోగించినటువంటి వాక్యాలు ఎలా ఉన్నాయి చూడండి. అంటే ఆ చెప్పిన సిచ్యువేషన్ తగ్గట్టుగా వాక్య నిర్మాణం ఒక్కొక్క వాక్యాన్ని ఆయన పెంచుకుంటూ వెళ్ళాడు. వస్తున్న దేనికోసం? గజేంద్ర మోక్షణ ఘట్టంలో గజేంద్రుని రక్షించి మోక్షాన్ని రెండిటికి కూడా అంటే తన సుదర్శనంతో చక్రంతో ఖండించి శిరస్సును ఖండించే మకరానికి, తద్వారా అందులో ఉన్నటువంటి గర్భభంగం అవ్వడం ద్వారా ఈ ఏనుగుకి ఇద్దరికి కూడా మోక్షాన్ని కలిగించడం కోసం విష్ణుమూర్తి విజయ సూచకంగా పాంచజన్యాన్ని పూరించాడు.
ఆ శంఖం ఎలాంటిదయ్యా అంటే కృపారంభోరాసి సౌజన్యము, రెండో వాక్యం. దయారసానికి సాగరం లాంటిది. అంటే ఎంతో కృప ఉంది కాబట్టి ఆయన ఆ లోకం నుంచి ఈ లోకం వరకు రాగలిగాడు. ఆర్తర్తాను ప్రాయణుడు, విన్న వెంటనే కుఠావటం లేచి వెళ్ళేటువంటి వాడు. ఆ గొప్ప ధ్వనితో పంచభూతాల మహా చైతన్యాన్ని పటాపంచలు చేసేసిందట. ఒక్కసారి ధ్వని వచ్చిందంటే ఆ ధ్వనిని వచ్చేటటువంటి వైబ్రేషన్స్ అన్ని కూడా ఒక్కసారి ఒడుగుతుంటాయి. రామాయణంలో మనకు చెప్పారు కదా, అదర కుభూదేవి ఆత్మలో నీ ఉచ త్రిశలించకు శేషాహి నీవు. రాముడు ఎప్పుడైతే ఇలా లేచి ఆ విల్లు ఎక్కువ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడో ఆ గుణధ్వని ఒకసారి ముందు ఇలా అనేసరికి ఆ ధ్వని ఎలా వచ్చిందో, ఆ తర్వాత అది విరిగితే విపరీతమైనటువంటి ధ్వని ఎలా వచ్చిందో, పంచభూతాలన్నీ అదేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి విశ్వామిత్రుడు అలర్ట్ చేస్తాడు వాటన్నిటినీ కూడా. ఇక్కడ కూడా విష్ణుమూర్తి పాంచజన్యాన్ని పూరించేసరికి దాని నుంచి వచ్చినటువంటి విపరీతమైనటువంటి ధ్వని పంచభూతాల చైతన్యాన్ని పూర్తిగా వాళ్ళు ఆ చేతనావస్థని తట్టుకోలేనటువంటి స్థితిగా చేస్తోంది సుమా. అంటే మీరు జాగ్రత్తగా ఉండండి, అక్కడ ఏదో జరగబోతుందని హెచ్చరించడం. అపారమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తితో ఇంద్రుడు అనేటువంటి ప్రభువులందరికీ కూడా భయాన్ని పుట్టిస్తున్నాడు అని చెప్తున్నాడు అనమాట. భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యము సారోదారసిత ప్రభా చకిత పర్జన్యాది రాజన్యములు. పర్జనుడు మొదలైనటువంటి రాజనీయులందరూ కూడా ఈయన ఆ పాంచజన్యం ఎందుకు ఊదాడు, సాధారణంగా విష్ణుమూర్తి పాంచజన్యం ఊదాడు ఎందుకు ఊదాడని భయపడుతున్నారు అనమాట వాళ్ళందరూ కూడా. అంటే ఇది ఎవరి ద్వారా కలిగింది? దుఃఖం కలిగింది, దాన్ని పోగొట్టుకోవడానికి నేను వస్తున్నాను, నా దగ్గర కృప ఎంతో ఉంది అనేసరికి అది ఊదేసరికి అది పంచభూతాల ద్వారా జరుగుతున్న శక్తి. నా భక్తుల్ని ఎవరు హింసిస్తున్నారు? పంచభూతాల కారణమా, లేదా దేవేంద్రుడు ఏమైనా హింసిస్తున్నాడా అని ఒక్కసారిగా వాళ్ళందరికీ భయం కలిగిస్తూ ఉందా అన్నట్లుగా ఉంది అని చెప్తున్నాడు. దూరీభూత విపన్న దైన్యము. విపన్నులు అని అంటే దైన్యులు, వాళ్ళు ఏమీ చేయలేనటువంటి వాళ్ళ దీనస్థితిని దూరం చేసేటువంటిది అని చెప్పడం. ఎలాగో వీళ్ళిద్దరు వస్తున్నారు. అలాగే శత్రువుల సైన్యాన్ని పారద్రోలేది. ఎప్పుడైతే పాంచజన్యం పూరించారో ఇంక అంతే సంగతి, అటు నుంచి అట్టే ఇంకెవరో కూడా ఆ ధ్వని విన్న వెంటనే అమ్మో ఇది శ్రీకృష్ణుడు పాంచజన్యం, మనం వెళ్ళడానికి వీలు లేదని చెప్పి వెళ్ళిపోయేవారు అనమాట. అంటే ఒక్కసారి ఆయన వస్తున్నాడు అని అంటే అందరినీ, ఒకటి ఎవరైతే శరణార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తోంది అదే ధ్వని. ఎవరైతే ఆయన శత్రువులుగా ఉన్నారో పంచభూతాలు భయపడుతున్నాయి, ఇంద్రుడు భయపడుతున్నాడు, ఆయనకి శత్రువులుగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారు అని ఒకేసారి ఈ వాక్యాలన్నింటినీ కూడా ఒక చోట గుదగుచ్చేటట్టుగా చేసి ఔచిత్యాన్ని ఆయన దీంట్లో శోభించేలా చేశాడు అని చెప్పి మనం చెప్పొచ్చండి. తర్వాత ప్రబంధార్థం. ప్రబంధార్థం అంటే మనకి ఏ కావ్యానికి ఆ కావ్యంలో ఉండేటువంటి కథంలో ఉండేటువంటి మూల విషయం అని అర్థం అండి. ప్రబంధము యొక్క ప్రయోజనం ప్రబంధార్థం అని అర్థం అనమాట. అది చూడండి, భాగవతంలో మనం అనుకున్నాం భక్తి, నవవిధ భక్తి మార్గములు ఏవేవి భక్తులు ఉన్నాయో మనకు చెప్తాడు. అందులో 9 రకాల భక్తి మార్గములు ఉన్నాయి. వాటిలో నేను ఎప్పుడు కూడా శ్రీహరిని కొలుస్తూ ఉంటాను, నవవిధ భక్తి మార్గముల అని అంటాడు అనమాట. ఏది విడిచిపెట్టను అని, ఎలా ఉండాలి అని ప్రహ్లాదుడు చెప్పించాడు మనకి నవవిధ భక్తి మార్గాల్లో. అందులో భక్తి అంటే ఏమిటి, అసలు భక్తి వల్ల మనకు కలిగేటువంటి విషయం ఏమిటి, సద్గుణ ప్రభావంతో సజ్జనుడు ఎలా అయితే ప్రకాశిస్తాడో ఒక అర్థ విశేషంతో ప్రబంధం కూడా అలాగే ప్రకాశిస్తుంది అని చెప్పాడండి. భాగవతం మనం ఇలాగే అనుకున్నాం, భాగవంతుడి గురించి చెప్పేది, భక్తుల కథలను చెప్పేది, మనం తరింపజేసేది అని. ఇదం భాగవతం భగవత ఇదం భాగవతం, భగవంతుడే భాగవత స్వరూపం అని చెప్పేదండి. భాగవంతుడికి సంబంధించింది భాగవతం. శబ్దయుక్త జాగ్రత్తగా చూపిస్తే భాగవత ఇమే భాగవతాః భక్తాః తేషాం చరితం భాగవతం. భగవద్భక్తి కలవారు భాగవతులు అంటాం మనం. పరమ భాగవతుడు అంటాం కదా, అంటే విపరీతమైనటువంటి భగవతుడు అంటే భక్తి ఆస్తికుడు, భక్తి కలిగినటువంటి వాడు. ఆయన చరిత్రను తెలియజేసేటువంటిది భాగవతం. ఎవరైతే ఆ భక్తులు ఉంటారో వాళ్ళ చరిత్రలు, వీళ్ళందరూ భక్తులే కదండి. నారదుల దగ్గర నుంచి ధ్రువుడి వరకు అందరూ భక్తులే కదా. ధ్రువోపాఖ్యానం గాని, ప్రహ్లాద చరిత్ర గాని అన్ని అవే భగవంతుడి భక్తుల చరిత్రలే. కాబట్టి భక్తి ప్రధానమైనది భాగవతం. ఇక్కడ ప్రబంధార్థం అంటే భాగవతంలో భక్తి గురించి ఎన్ని రకాలుగా చెప్పాడు. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయునాత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబరుని 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి సజ్జనుడై యుండుట భద్రమంచు దళతున్ సత్యము దైత్యోత్తమ అంటాడు ప్రహ్లాదుడు వాళ్ళ తండ్రి హిరణ్యకశిపుడితో. అది 9 రకాల భక్తి, నవవిధ భక్తి మార్గాల గురించి చెప్పిన పద్యం అనమాట. ఎలా తను హృద్భాషల సఖ్యం శ్రవణములు లాంటివి. సరే, ఏ పనిలో ఉన్నా భగవంతుడి మీదనే ధ్యాస కలిగి ఉండడం భాగవతుల లక్షణం. భాగవతుడు అంటే ఏమిటో చెప్పడానికి, ఒక క్యారెక్టర్ ని డిసైడ్ చేయడానికి ఉండేటువంటి ఒక కొలమానం, మెజర్మెంట్ అనమాట. అలాంటి భక్తి గురించి
ఈయన భాగవతంలో ఏం చెప్పాడు చూడండి. పానీయమ్ములు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మైగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవరా. అసలు భక్తి అన్న విషయానికి చెప్పాలి అన్న, మనకి భక్తి అంటే ఏంటండి? ఉదయాన్నే లేచి పూజ చేసామా, ఏదైనా వ్రతం వచ్చిందంటే దానికి పువ్వులు ఎరుకుని తెచ్చామా, చక్కగా చెప్పినట్టుగా ఒక పంతులు గారిని పిలిపించుకుని ఆ రోజు ఏవో పిండి వంటలు చేసుకుని దాన్ని కానిచ్చామా, ఏదైనా ఒక మంత్రాన్ని ఉపాసనగా తీసుకుంటే రోజు ఆ మంత్రం చేసుకున్నామా, దానికి సంబంధించిన జపం చేసామా, హోమం చేసామా, అయిపోయిందా? ఇలా షోడశోపచార పూజ అనేటువంటిది జరుగుతోంది. మనం పూజ చేసుకుంటున్నాము భగవంతుడికి, మనం ఆస్తికులుగా ఉంటూ భక్తులుగా ఉంటూ అవన్నీ కూడా సంప్రదాయాన్ని పాటిస్తున్నాం. కానీ తాదాత్మ్యం చెందినటువంటి భక్తుడు ఎలా ఉంటాడో, అసలు భక్తి తత్వానికి ఇది ఒక పరాకాష్ఠగా మనం చెప్పుకోవాలి. అంత ఔన్నత్యాన్ని పొందినటువంటి భక్త శిఖామణి వరకు ప్రహ్లాదుడు అని చెప్పుకోవడానికి అనమాట. అన్నం తింటున్నా, నీళ్లు తాగుతున్నా, నవ్వుతూ ఉన్నా, వినోదాలతో మిత్రుడితో అక్కడ ఇక్కడ తేలిపోతూ ఉన్నప్పటికీ కూడా ఏమరపాటు ఏమీ లేదు. ఏంటయ్యా ఉందంటే ఆయన మనస్సులో ఎప్పుడూ కూడా శ్రీహరి ధ్యానం, సంతత శ్రీనారాయణ పాద పద్మైగళీ చింతామృత ఆస్వాద సంధానుండై. మనసులో ఎప్పుడూ కూడా విష్ణుమూర్తి పాద పద్మాల మీద, ఆ జంట మీద చింత అమృతం, దాన్ని గురించి ఆలోచిస్తూనే ఆ అమృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడట. ఇదే పద్యం మరొక చోట మనకు శేషపద్యంలో వచ్చింది కదా, ఎవరైతే విష్ణుమూర్తి పాద పద్మములు అనేటువంటి అమృతాన్ని ఎప్పుడు ఆస్వాదిస్తూ ఉంటారో అని మనకి ఒక పద్యంలో మనకు కనిపిస్తుంది. అదే భావాన్ని చెప్తున్నాడు. భగవద్భక్తులైనటువంటి వాళ్ళు ఏ పని చేస్తున్నా భగవంతుని ధ్యానంలోనే ఉండాలి. ధ్యానానికంటూ ప్రత్యేకంగా సమయం ఉండదు. భక్తుడైనటువంటి వాడు ఎప్పుడూ నిరంతర భగవద్ధ్యాసతో ఉండాలి. ఎంత గొప్ప మాట అండి ఇది. మరి ఇది భక్తికి పరకాష్ట కాదా? దీన్ని మించినటువంటి భక్తి అని చెప్పడానికి మరో పదం ఏదైనా ఉందా? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా భక్తి జీవితంలో భాగం అయిపోయింది తప్ప దానికోసం సెపరేట్ గా టైం ఎవరు కేటాయించుకోలేదే. ప్రహ్లాదుడి స్థానంలో పోతనే మనకి ఇందులో కనిపిస్తాడండి. ఎప్పుడు కూడా భగవంతుడు అలా మీరు అనుభవైక్యం వైద్యమైతేనే, ఏదైనా అనుభవిస్తేనే రాయగలుగుతాం. ఊహించి రాసేవి ఎక్కువ రోజులు నిలబడవు. మనం ఎన్నో ఊహలు రాయొచ్చు, అవన్నీ ఎక్కువ రోజులు నిలబడేవి కావు. ఎవడైతే అనుభవంతో రాస్తాడో, ఆర్ద్రతతో రాస్తాడో, అనుభవించి ఉద్వేగంతో రాస్తాడో అవి మాత్రం చిరస్థాయిగా మిగులుతాయి. ఇలా రాసినటువంటి వాడు కాబట్టి ఈ భక్తి అంటే ఏమిటో అంత స్థాయిలో చెప్పగలిగాడు. ఎప్పుడు కూడా ఆ కావ్యం రాస్తూ 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 ఆయన మీద ధ్యాస్తూనే ఉన్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఈ భక్తి చెప్పచ్చు, నేను ఏదో తను నా శరీరం నందు విష్ణుమూర్తిని అంటే గురించి చెప్పాను, నా మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు ఆయన కీర్తనే చేస్తూ ఉంటాను అని ఏదో ఒకటి చెప్పాడు అనుకోండి, ఒక్కటి మాత్రమే చెప్పాడు, నవవిధ భక్తుల్లో ఏదో ఒకటే చెప్పాడు అనుకోండి, అక్కడ కన్నా అన్ని చోట్ల భక్తి మార్గంలోనే ప్రహ్లాదుడు ఉన్నాడు అని అన్ని చోట్ల చెప్పడంలో ఇక్కడ ఔచిత్యం ఎక్కువగా ఉంది అని చెప్పి మనం ఒక రకంగా ఆలోచించి తెలుసుకోవచ్చండి. ఇలా 10 వాక్యే ప్రబంధార్థే వరకు చెప్పుకున్నామండి. తర్వాత గుణం గురించి ఒకసారి మనం మాట్లాడదాం. గుణం అంటే ఏంటి? నేను ఇందాలన్నాను, ఇది ఒక టెక్నికల్ టర్మ్ అండి. గుణం అంటే దీని గురించి జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి అని అనుకున్నాము. గుణము అనంటే గుణ సంప్రదాయాన్ని ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలంకారికుడు ఒక్కొక్క సంప్రదాయాన్ని ప్రవర్తింపజేశారు. ఇందులో దండి అనేటువంటి దండి ఆచార్య దండి వారు గుణ సంప్రదాయాన్ని ప్రవర్తింపజేశారు. కావ్యంలో గుణం ప్రధానం అన్నారు. దాన్ని నాకు పదలాలిత్యం అని వేరే మాట ఉందనుకోండి. సరే, ఈ గుణం అంటే ఏమిటి అంటే 10 రకాల గుణాలు, 14 రకాల గుణాలు, 20 రకాల గుణాలు ఉంటాయని ఆయన చెప్పాడు. ఇది రామాయణం చెప్పినప్పుడు ఏదో ఇన్ని రకాల గుణాలు ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడు అని అడిగితే ఆ గుణం కాదండి. ఇక్కడ గుణం అంటే లక్షణం అని కాదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు చెప్పారు. ఓజ ప్రసాద సమత, మాధుర్య సుకుమారత అంటే ఓజో గుణం, ప్రసాద గుణం, సమతా గుణం, సౌకుమార్య గుణం, మాధుర్య గుణం అని వాటికి పేర్లు ఉన్నాయన్నమాట. ఓజస్సు అంటే మొట్టమొదటి అదే చూడండి. ఓజో గుణం అంటే ఏమిటి? ఓజో గుణం అంటే కావ్యంలో అసలు ఎక్కడ సమాసాలు రాయాలి. కొంతమంది కావ్యం చదవాలంటే భయపడతారు, ఎందుకంటే పద్యాలు మాకు అర్థం కావండి, అన్ని కలిపేసి ఒక్కచోట నోరు తిరగని అక్షరాలన్నీ కూడా ఒకదాని కింద ఒకటి పెట్టి ఎందుకు రాస్తారో తెలియదు, ప్రాచీన కవులు రాసేస్తున్నారు, మరి వాటిని మేము ఎలా చదువుతామండి అని. అన్ని చోట్ల అలా రాయరండి. అన్ని చోట్ల అలా రాస్తే ఈ రోజు మనం పోతన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆయన ఎక్కడ అందరికీ అర్థమైన విన్నంత కన్నంత తెలియ వచ్చినంత తేటపరతు, అందులో కృష్ణవేణి ఎక్కడ ఉందండి? ఆయన రాశాడు కదా, అందరికీ అర్థమైనట్టు రాశాడు కదా. కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పద్యంలో, ఎంతకుముందు మనం చూసినటువంటి పద్యంలో అన్ని సంస్కృత పదాలు ఎక్కువగా ఉన్నాయి. సమాసము అంటే
రెండు పదాలు కలిసి ఒకే పదంగా మారడం సమాసం. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అంటే, రెండు కన్నా ఎక్కువ పదాలు ఉంటే ఆ ఎక్కువ పదాలన్నీ కలిసి ఒకే వాక్యం, అదంతా ఒకటే పదమే. కానీ ఏం కృష్ణుడు స్వాధునీరము మహాగంభీరము అని అలా వేసుకుంటూ చివరి వరకు, మరి ఆముక్తమాలిదలో ఒక పద్యం గురించి అనుకున్నాం కదా, ఆముక్తమాలిదలో కానీ మిగిలిన వాటిలో కానీ చాలా చాలా పద్యాలు ఉన్నాయి. అందులో చాలా పద్యాలు అంత మొదట ప్రారంభమైతే చివరి వరకు కూడా ఒకటే వాక్యంగా ఉంటుంది, ఒకటే పదంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే అన్ని పదాలు కలిపినా అది వాక్యం కాదు, ఒకటే పదం. సురలోకము గలంచి దేవ సమితిని సృక్కించి ఉజ్జత్ గదాధరుడై వచ్చు నిశాచరుంగని కలద్రంష్టా కరాళస్య విస్ఫురిత భ్రూకిటితో నృసింహగతి రక్షోరాజ వక్షంబు భీకర భాస్వన్న కరాజి దృంచే త్రిగజత్ కళ్యాణ సంధాయి. ఇందులో మధ్య మధ్యలో మనకి సమాసగతమైనటువంటి పదాలు ఉన్నాయి. పూర్తిగా ముందు ఏ పదం, ముందు చదువుకున్న పద్యంలో ఏ పదానికి ఆ పదం, ఈ పూరించని హరిపాంజన్యం మన దాంట్లో భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యం చూడండి, అంతా ఒకటే పదం. అది ఆ వాక్యం అని అనుకుంటాం కానీ అదంతా ఒకటే. మళ్ళీ సారోదారసిత ప్రభాచకిత పర్జన్య అది రాజన్యమును అంతా ఒకటే పదం. దూరీభూత విపన్న దైన్యమును అక్కడికో పదం, నిర్ధూత ద్విషత్ సైన్యమును అదంతా ఒక పదం. ఇవంతా సమాసమే కదండి, సమాస ఘటనం. ఈ సమాస ఘటనం ఇక్కడ ఎలా సమాసాలని రాయడంలో ఇక్కడ ఎలా ఔచిత్యమంతంగా ఉంది. విలసిత సమాస భరిత ఉజ్వల బంధం భోజమయ్యి, ఎక్కడ జాగ్రత్తగా సమాసాలు చేయాలో పదాలన్నీ కూడా ఒక చోట తీసుకువచ్చి ఆ పలకడంలో ఆ ధ్వని వల్ల గాని ఆ అర్థం వల్ల గాని ఏదైనా ఆ రసాన్ని పోషించడంలో గాని ఏదైనా కొత్త అర్థము తీసుకురాగలిగాడా. ఉత్తుత్తనే పదాలు వేసుకుంటూ వెళ్ళిపోతే దాని వల్ల ఉపయోగం ఉండదు. సందర్భానికి సరిపడా సమాసాలు వాడేడా లేదా అన్నది మాత్రమే మనం ఈరోజు ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఈ పద్యం జాగ్రత్త కనిపిస్తే ఎక్కువ సమాసాలు ఉండేటువంటిది కావ్యాలంకార సూత్రవృత్తిలో మనకి గాఢ బంధత్వం ఓజహ అని వామనుడు కూడా చెప్పాడు. దాన్ని బట్టి ఓజో గుణం గురించి చెప్పుకోవచ్చు. భాగవతంలో నరసింహస్వామి అవతార ఘట్టాన్ని, నృసింహస్వామి ఎలా అవతరించాడు అన్నది ద్వితీయ స్కంధంలో చెప్పినటువంటి విషయం. ఆ ఓజో గుణం అనేటువంటిది ఆయన నృసింహస్వామి అంటే ఆ అడవిలో నారసింహస్య అటవ్యాం నారసింహస్య అని ఉందండి. ఎక్కడెక్కడ ఏ ఏ రూపాన్ని తెలుసుకోవాలి, నువ్వు ఎక్కడుంటే ఏ భగవంతుని తెలుసుకోవాలి ముందు తెలియాలి నీకు. అటవ్యాం నారసింహస్య అన్నారు. అడవిలో తిరుగుతూ ఉంటే నిన్ను రక్షించేటువంటి స్వరూపం నృసింహ స్వరూపం. ఆది శంకరాచార్యుల వారు నృసింహస్థానం చేసింది అందుకే కదండి. అందుకే నరసింహస్వామి ఎలా ఉంటాడు, ఆయనే సాధారణంగా అవతరించడే మోహిని రూపమా, ఏదో చంపకమాలలోనో ఉత్పలమాలలోనో రాయడానికి, లేదంటే అలా అంత లలితమైనటువంటి పదాలు రాయడానికి కాదే. వచ్చినటువంటి వాడు చిన్న చిన్న అవతారాలు ఏమి కావు. ఒక రాక్షసుని సంహరించడానికి వచ్చినటువంటి వాడు. సురలోకము కలంచి దేవ సమితిని సృక్కించి, సురలోకం మొత్తం దేవతాలోకాన్ని మొత్తానంతటినీ కూడా నాశనం చేసి దేవ సమితిని సృక్కించి దేవతలందరినీ బాధ పెట్టి ఉజ్జత్ గదాధురుడై వచ్చు నిశాచరింగని, పెద్ద గద పట్టుకుని వచ్చేస్తున్నాడు. ఎవడా విష్ణు చంపేస్తాను వస్తున్నటువంటి నిశాచరుడు రాత్రిపూడి తిరిగేటువంటి ఆ రాక్షసుని చూసి కన దంశ్రా కరాళస్య విస్ఫురిత భ్రూకుటి ఇవి మధ్య భాగం అనమాట. ఇవి ఇలా అంటున్నాడు అనమాట. అది ఎలా ఉందండి, కనత్ దంష్ట్ర కరాళమైనటువంటి దంష్ట్రలు కలిగినటువంటి విస్ఫురిత బాగా పెద్దది చేయబడినటువంటి భ్రూకుటితో నృసింహగతి రక్షోరాజ వక్షంబు భీకర భాస్వన్ నఖరాజి దృంచే. ఆయనకి సింహం కాబట్టి గోళ్ళు ఉన్నాయండి. ఆ నఖరాజితో ఆ గోళ్ల వరుసతో అవతల ఉన్నటువంటి ఆ రాక్షసుడి గుండెల్ని చీల్చాడు, వక్షభాగాన్ని చీల్చాడు. ఎందుకు అంటే త్రిగజ కళ్యాణ సంధాయి, ముల్లోకాలకి కూడా శోభనకరమైనటువంటి శుభాన్ని కలిగించడం కోసం, సంధాయి సంతరింపజేయడం కోసం అని వాడాడు అనమాట. నృసింహస్వామి వర్ణన చేసేటప్పుడు ఈ రకమైనటువంటి పదజాలం వాడడమే మంచిది. చిన్న కందపద్యంలో చెప్పాడు తేలిక పదాలతో, అప్పుడు పుట్టెను అదిగో గొప్పగా ఆ నృసింహవరుడు అనేది చెప్పొచ్చు పోతన గారు. చెబితే అది నరసింహస్వామి, ఆయన భీకరత్వము, ఆయన ఆవేశము, ఆయన రాక్షసుని చంపినటువంటి తీరు ఇవన్నీ కూడా మనకి అంత ఫోర్స్ఫుల్ గా స్ఫురితం కావు. అందువల్ల ఇక్కడ తప్పనిసరిగా ఓజో గుణం ప్రధానంగా ఉండాలి. ఓజో గుణం కాకపోతే మరి మిగిలిన గుణాలు ఏంటి? ఆ గుణాలు ఏంటి? మాధుర్య గుణం. సరసమైనటువంటి వాక్యాలు వాడితే మాధుర్య గుణాలు అన్నారండి. అమర ఇంద్రాంగణలాక సమ్మున విమాన ఆరూఢులైపోవచ్చు. అమర ఇంద్రాంగణలు దేవతలు మరియు ఇంద్రుడికి సంబంధించినటువంటి స్త్రీలు
అప్సరోభాములు మొదలైన వాళ్ళు దేవతా స్త్రీలందరూ కూడా ఆకాశంలో వెళ్ళిపోతున్నారు. పుష్పక విమానం లాంటి విమానాలు, ఎవరి విమానాలు వాళ్ళు ఎక్కి. కమలాక్షం శుభమూర్తిగాంచి కిందన ఆ మోహన మురళి ఆకారం కలిగినటువంటి స్వామివారు శ్రీకృష్ణుని చూశారు. అందంద కర్ణములను నిలుపుచు అలా వింటూ ఆ మురళీగానం వింటూ కూడా దాని మీదే అబ్బా ఎంత బాగుంది అని చెప్పి చూస్తున్నారట. మేఖలల్ వదలగా నాథాంక మధ్యములన్ ప్రమద వాలిరి చూచితే వివసులై పంచాసుగ భ్రాంతులై. మన్మధుడు అప్పుడే బాణాలు వేశారా ఆయన మీద అన్నట్లుగా శ్రీకృష్ణుడి మురళీ మోహన గానం విన్నంటే వెంటనే మేఘాలు అంటే వడ్డానాలు టైట్ గా ఉన్నాయండి, ఒక్కసారి లూజ్ అయిపోయాట, వదులుగా అయిపోయాయి. నాథాంక మధ్యములను వెంటనే ఎవరి భర్తల మీద వాళ్ళు అలా తల వాల్చేశారు. నాథాంక మధ్యములై అంటే శుష్కించిపోయారు అని చెప్పడం. మేఘాలు వదిలయ్యాయి అంటే ఉన్నట్టుండిగా శుష్కించిపోయారు వాళ్ళు అంటే తదేకమైనటువంటి మోహభ్రాంతితో ఆయన గురించి ఆలోచిస్తూ ఉన్నట్టు వచ్చినటువంటి విరహం. ఇలా సరసమైనటువంటి మాటలు చెప్తే అది మధుర భక్తి, మాధుర్య గుణము అని చెప్పదలుచుకున్నాడు. కాబట్టి ఆ మాధుర్య గుణం ఇందులో ఉంది అని మనం ఘంటాబద్ధంగా చెప్పచ్చు. ప్రసాదాత్తు ప్రసన్నత చదివిన వెంటనే అందరికీ అర్థమైపోయింది అనుకోండి, దాన్ని ప్రసాద గుణం అన్నాడు. ప్రసాద గుణం, ప్రసాదం అంటే భగవంతుడి దగ్గరికి వెళితే మనకి తినడానికి ఆయనకి నివేదన చేసి ఇచ్చేది ప్రసాదము అని మనం అనుకుంటాం. ప్రసాదాత్తు ప్రసన్నత లక్షణ శాస్త్రంలో చెప్పారు. ప్రసన్నంగా అందరికీ అర్థమయ్యాట. అమ్మవారి ముఖం ఎంత ప్రసన్నంగా ఉందండి, అవతారం స్వామివారి ముఖం ఎంత ప్రసన్నంగా ఉందండి. ఆయన భక్తులకు ప్రసన్నుడండి. ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రుడు అని అన్నాం కదా. అందుబాటులో ఉండేటువంటి వాడు, ఆపన్నులకు అందుబాటులో ఉండేవాడు. ఆయన వాళ్ళ యందు ఎప్పుడూ కూడా కోపతాపాలు లేకుండా ఉండేటువంటి వాడు. కోపతాపాలు అనేటువంటి సంస్కృత సమాసాలు లేకుండా, క్లిష్ట భావం లేకుండా చదివిన వెంటనే అందరికీ అర్థమైపోతుంది. ఈ పద్యం ఎవరికి రాదండి. నల్లనివాడు, పద్మనయనముల వాడు, కృపారసము పైజల్లిడు వాడు, మౌళి పరిసర్పిత పింఛము వాడు, నవ్వు రాజిల్లుడు మొమ్మువాడు, ఒకడు చెల్వల మానధనము దోచే. ఓ మల్లియలారా మీ పొదల మాటను లేడు కదమ్మా చెప్పరే. ఇట్ ఈస్ లైక్ అ కాన్వర్జేషన్. ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టుగా. అదిగో వాళ్ళ నల్లగా ఉన్నాడు కదా, చక్కగా పద్మాల లాంటి కళ్ళు ఉంటాయి కదా, మనందరి మీద ఎప్పుడూ కూడా దయతో ఉంటాడు కదా, ఎప్పుడు పైన ఒక చిన్న నెమలేకి పెట్టుకుని ఉంటాడు కదా, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు కదా, మా అందరినీ అభిమానాలు దోచుకున్నాడు. ఆ కృష్ణుడు మల్లిపోదలు మీ వెనకాల ఉన్నాడేమో, దాక్కున్నాడేమో కొంచెం చెప్తారా? ఎవరికి అర్థం కాలేదు ఈ భావం. ఇలా చదివిన వెంటనే ఆ భావం మనస్సుకు హత్తుకునేలా, పదాలకు అర్థాలు తెలుసుకోవడం కాదు, భావం మనస్సుకు హత్తుకునేలా కాన్వర్జేషన్ స్కిల్ లో ఉండేటువంటి డైలాగ్ ఫార్మేట్ కి ప్రోజిక్ గానీ లేదా పోయిట్రిక్ గానీ ఉండేటువంటి తేడా అదే. నాటకం ఎప్పుడు డైలాగ్ ఫార్మేట్ లో ఉంటుంది. శ్రవ్య నాటకాలు, రేడియో నాటకాలు మిగిలినవన్నీ కూడా. కొన్ని కథలు డైలాగ్ ఫార్మేట్ లో నడుస్తూ ఉంటాయి, భారతం భాగవతం వాటిల్లో కూడా. సో ఈ రకంగా డైలాగ్ ఫార్మేట్ లో ఉంటే ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. వాడేం చెప్పాడు, ప్రశ్న సమాధానం, ప్రశ్నోత్తర పద్ధతి, ప్రశ్న సమాధానం. సో అంత రమణీయంగా వాళ్ళ చేత వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగినట్టు, ఇక్కడికి వెళ్ళి వీళ్ళని అడిగినట్టు, ఆ గోపికా కాంతలందరి దగ్గర మీ పొదలమా అటు లేటు గదమ్మ చెప్పరే ప్రస్తుతార్థోచిత కావ్యే భవ్య సౌభాగ్యవాన్ గుణ శరదతి ఇందురివానందం సంభోగావసరోదిత. సంభోగ సమయంలో ఒక్కసారి చంద్రుడు ఉదయిస్తే ఎంత ఆనందం కలుగుతుందో, సరైనటువంటి గుణాన్ని వాడితే కావ్యంలో అంత ఆనందం కలుగుతుంది. ఇవన్నీ చదువుతుంటే ప్రసాద గుణం ఎక్కడ వాడాలి, అలాగే విపరీతమైనటువంటి ఓజో గుణం ఉన్నటువంటి ఆ సమాస భరితమైనటువంటి పదాలు ఎక్కడ వాడాలి తెలిసిన వాడు కవి. సమాజం గురించి ఆయన ఏదో ఉద్యోగం రాస్తున్నాడు, కలం తీసుకుని ట్రాన్స్లేట్ చేసేస్తున్నాడు అనుకుంటే కష్టం. మనకు అర్థమైనట్టు రాస్తున్నాడు. ఆయన సంప్రదాయం ఎలాంటిదో, ఆయన అనుభవం ఎలాంటిదో, ఆయన ప్రవృత్తి ఎలాంటిదో అవన్నీ తెలుసుకుని రాస్తున్నాడు. ఇక చివరి గుణం గురించి, గుణంలో చివరిది మనం చెప్దామండి, సౌకుమార్య గుణం. ఇది చాలా ఈజీగా ఉంటుంది, సున్నాలు ఎక్కువగా ఉంటాయి. సున్నాలు బిందుపూర్వకమైనటువంటి బకారము వాడుతూ చెప్పేటువంటిది అరయంగ పిట్లు పిరుందుల నరుదగునది సౌకుమార్యము. గంగా, మనకి పాండురంగ మహత్యంలో చెప్పాడు, గంగా సంగమ మిచ్చకించునే మదిన్ కావేరి దేవేరిగానంగీకారమునర్చునే యమునతో నానందముంబొందునే రంగతుంగ తరంగ హస్తముల నా రత్నాకరీంద్రుండు నీ అంగం బంటి సుఖించునేని గుణభద్ర తుంగభద్రా నది అంటాడు. తుంగభద్ర గురించి చెప్తూ అందులో బిందుపూర్వకమైనటువంటి గాంగం బుం 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 అనేటువంటి పదాలు ఎంత వినడానికి శ్రోతృప్రియంగా ఉన్నాయండి. దీని సుకుమారత, అపారుష్యం సౌకుమార్యం అన్నాడు వామనుడు. అపారుష్యం, పరుష పదాలు లేకుండా, వ్యాకరణంలోకి వెళ్ళి చూస్తే కచ్చడ తపలు లేకుండా అని అర్థంలో. సౌకుమార్యం, దాన్ని సుకుమారం అని పిలవాలండి. అంటే బిందుపూర్వక గజడ దబలు ఎక్కడెక్కడ వాడతారో దాన్ని సౌకుమార్య గుణంగా భావించాలని మనం తెలుసుకుంటూ, కానీ అలా వినడానికి కష్టంగా లేని అని సామాన్య అర్థంలోకి తీసుకున్నాం.
వినడానికి వింపుగా, చెవులకు ఇంపుగా ఉండాలి అంటే కచ్చడి తప్పలు లేకుండా అని కష్టంగా పడాల్సిన అవసరం లేకుండా గజడి దబ సరళంగా పలికితే, సరళంగా వినిపిస్తే అక్కడ ఆ గుణం ఉందండి. సరిగమతో పద్యం రాసిన వాళ్ళు ఉన్నారు, కచ్చడి తప్పలు పద్యాలు లేకుండా రాసిన వాళ్ళు ఉన్నారు, నా మాలతో పద్యాలు రాసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఉత్తుత్తిని చేసిన ప్రయోగాలు కాదండి. ఒక్కొక్క ప్రత్యేక ప్రయోగంలో ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి అభివ్యక్తి కనిపిస్తుంది. అవన్నిటినీ తెలియపరచడం కోసం ప్రయోగాత్మకంగా మనకి కవులు వివరించినటువంటి మాటలు, కవులు ద్రష్టలు, మహర్షులు వాళ్ళు చూసినటువంటివి, వాళ్ళ మార్గాలని మనకి ఇలా పద్య రూపంలో కథని అనుసంధానం చేస్తూ, హితోపదేశం చేస్తూ మనకు చెప్పినటువంటి మాటలు. శ్రీ కైవల్య పదంబు చేరుటకు నై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానంద అంగనాడింభకున్. ఇది మొట్టమొదటి పద్యం ప్రారంభంలో. మీ అందరికి తెలిసిందే. ఎందుకు ఇది రాస్తున్నాను అని అంటే కైవల్య స్థానం చేరడానికి. చింతించెదన్, ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. ఎవరి గురించి అయ్యా అంటే అదిగో లోకాన్ని రక్షించడంలో మొట్టమొదటి ఉండేటువంటి వాడిని, భక్తుల్ని అందరినీ రక్షించడమే కళగా కలిగినటువంటి వాడిని, దానవుల కోపాన్ని ఆపినటువంటి వాడిని, నశింపజేసినటువంటి వాడిని, తన కేలిలోల విలస దృగ్జాల క్రీడాత్మకమైనటువంటి దృగ్జాలములతో నానా కంజాత భవాండ కుంభకు అనేకమైనటువంటి ఇవి ఉన్నాయి, భువనభాండములు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఆయన కేలి వివాదాల ద్వారా నుంచి పుట్టింపజేసినటువంటి ఆయనకి మహానంద అంగన డింభకుడు, నంద అంగన డింభకుడు, నందుడి యొక్క అంగన, ఆయనకు ఆ దంపతులకు పుట్టినటువంటి సంతానానికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అని అంటున్నాడు. ఇందులో ఇప్పుడు మనం చెప్పుకున్న సౌకుమార్య గుణం, ఆ బిందుపూర్వకమైనటువంటి కచ్చడి తప్పులు, బిందుపూర్వకమైనటువంటి గజడి తప్పులు, వాటిని వాడుతూ ఒక కొత్త రకమైనటువంటి వరవడిని ఆయన సృష్టించాడు అని అనుకోవచ్చండి. ఇది పదౌచిత్యం, వాక్యౌచిత్యం, ప్రబంధార్థౌచిత్యం, అలాగే గుణౌచిత్యం వరకు మనం చెప్పుకున్నాము. 5వ అలంకారం సమయం బహుశా ఇప్పటికే ఎక్కువైందేమో, మరి ఇంకా ఎంత ఉందో నాకు తెలియదు. నేను ఇలా చెప్పుకుంటూ వెళితే కనీసం ఇంకొక 2 గంటలైనా పడుతుందండి. ఇందులో చూడండి, శబ్దాలంకారం, అర్ధాలంకారం ఉన్నాయి. అడిగేదనని కడువడి జాను, అడిగిన తన మగుడ నుడుగడని నడనుడుగు వెడ సిరుముడి తడబడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలను. ఈ పద్యం అందరూ చెప్తూ ఉంటారు. కానీ దీని వెనక ఉన్న విశేషం ఏమిటి అని అంటే ఔచిత్యం అనుకున్నాం కదా. విష్ణుమూర్తి ఆ గజేంద్రుణ్ణి గురించి రక్షించడానికి వస్తూ రాసినటువంటి మత్తేభం అన్నది భాగవతంలో ఔచిత్యం. ఎక్కడ గజేంద్ర మోక్షంలో ఘట్టంలో సిరికింజప్పడు శంఖ చక్రయుగమున్ మత్తేభ పద్యంలో ఆయన రాశాడు. అక్కడ ఉన్నటువంటి మత్యభాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మదించినటువంటి ఈ భము ఏనుగు గురించి చెప్తున్నాడు కాబట్టి మత్యభం, అది ఔచిత్యం అని అనుకుంటాం. అలాగే అలా చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ఇది అడిగేదనని కడువడి జను, ఈ విష్ణుమూర్తి ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పపెట్టకుండా వెళ్ళిపోతున్నాడే. ఒక అడుగు వేసి ముందుకు వెళ్ళి అడుగుతాను, నాథ ఎక్కడికి వెళ్తున్నావు, చాలా చెప్పకుండా వెళ్ళిపోతున్నావేనా లక్ష్మీదేవి మనసులో అడుగుంటోంది. అడిగిన తన మగుడ నుడుగడని నడనుడుగు వెళ్ళి ఎంత అర్జెంటుగా లేచి వెళ్తున్నాడు. చెప్పేవాడైతే ముందే చెప్తాడు కదా, అడిగి లేదనిపించుకోవడం ఎందుకు. ఒకవేళ వెళ్ళి అడిగితే చెప్తాడో చెప్పడో అని మళ్ళీ ఒక అడుగు వెనక్కి వేస్తోంది. ఒక అడుగు అడుగుదారులు ముందుకు వేస్తోంది, మళ్ళీ ఒక అడుగు అయ్యో చెప్పడేమో ఎందుకులే అని చెప్పి మళ్ళీ వెనక్కి వేస్తోంది. వెడవెడ సిడుముడి తడబడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. అలా మనస్సులో అనేక రకాలైనటువంటి భావ వికారాలు కలుగుతూ ఉండగా సంశయాస్పదమైనటువంటి హృదయయే లక్ష్మీదేవి ఒక అడుగు ముందుకు వేస్తూ ఒక అడుగు వెనక వేస్తూ అడుగుల తడబాటుని ఈ అనేక రకాల డకారాలు వాడుతూ అందులోనే ఆ పదాల తడబాటుగా మనకు చూపిస్తున్నాడు. అడుగిడం ఇది సరిగ్గా గనక పద విభజన తెలియకపోతే 4-5 సార్లు చదువుకోకపోతే అడిగిదనని కడుగొడి దాంట్లో ఏ డకారం ఎక్కడ వాడాలో మనకు తెలియదు. మనం కూడా తడబడతాం, నోరు తడబడుతుంది, నాలిక తడబడుతుంది, లక్ష్మీదేవి అలా తడబడుతోంది అని ఆ తడబాటును తత్తరపాటు అంటాం. ఆ తత్తరపాటు తెలియజేసేటువంటి విధంగా ఇక్కడ మనకి ఈ శబ్దాలంకారం వాడేటండి. ఆవిడ మనస్థితి తెలుస్తోంది ఇక్కడ. అలంకారం ఇక్కడ ఇంకేదో అలంకారం వాడచ్చు, మరో 4-5 రకాల అలంకారాలు ఉన్నాయి, ఆ అలంకారాలు ఏమైనా తెచ్చి వాడచ్చు. కానీ ఇక్కడ ఈ తత్తరపాటు ఈ డకారాల్లో అటు ఇటు చూపించగలిగిన ప్రజ్ఞ మిగిలిన అలంకారాల ద్వారా మనకు కనిపించదు. కాబట్టి లక్ష్మీదేవి మనస్థితిని ఆవిష్కరిస్తూ పోతన గారు చక్కగా కథాభాగాన్ని కూడా మనకి ఈ రకమైనటువంటి అలంకారాన్ని వాడారు. అర్ధ ఉచిత్యవత
సూక్తి అలంకారైన శోభతే. ఒక మంచి మాట చెప్పాడు అంటే ప్రయోజనకారి అయిన ఔచిత్యం వాడాలి, అప్రయోజనంగా అలంకారాలు కాదమ్మా అని అంటున్నాడు అమ్మా. హరేన హరిణి క్షణ. సరే, ఇంకొక గొప్ప అర్థాలంకారానికి ఒక ఉదాహరణ చెప్పి తర్వాత సమయం ఉందంటే మనం కొనసాగిద్దాము. ఇప్పటిదాకా శబ్దాలంకారం చెప్పుకున్నాం కదండి. అర్థాలంకారాలు 100 ఉన్నాయండి. శతాధికం అలంకారాలు ఉన్నాయని చెప్పారు. చంద్రాలోకం జయదేవుడు చెప్పాడు అందులో మనకి. అందులో ఉపమానం, ఉపమే, ఉత్ప్రేక్ష లాంటి ఉపమాలంకారం, రూపకాలంకారం మొదలైన అలంకారాలు ఉన్నాయి కదా. ఇవన్నీ అర్థమును బట్టి రామణీయతను తీసుకొచ్చేవి. శబ్దాలంకారాలు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి అంత్యప్రాసలో, లేకపోతే ఒకే పదాన్ని 10 సార్లు వాడటం, ఒకే అక్షరాన్ని పదే వాడడం, అక్షర భేదంతో వాడటం, అర్ధ భేదంతో వాడటం అన్ని శబ్దాలంకారాలు. ఇవి మనం ఏదో ఒక పాఠంలో ఉంటుందో చెప్పుకుంటే గానీ వాటిని పక్కన పెట్టి ఇప్పుడు అర్థాలంకారం ఎంత గొప్పగా వాడాడు చూడండి. ఇది దశమ స్కంధంలో మనకు కనిపిస్తున్నటువంటిది ఈ సత్యభామ నరకాసుర వధాఘట్టం అండి. ఈ పద్యం మనకు కనిపిస్తున్నటువంటి పద్యం ఇది ఎంత గొప్ప పద్యం చూడండి. ఇందులో అలంకారం వాడుతున్నాడు. ఏ అలంకారం వాడాలి, ఇప్పుడు ఈ పద్యంలో వాడిన అలంకారం వల్ల కథకు గాని ఈ పద్య సందర్భానికి గాని ఎంత శోభ కలిగింది, చేకూరింది అని మనం చెప్పుకోవాలండి. అర్థాలంకారాల్లో చూడండి. సత్యభామ శ్రీకృష్ణుడికి నరకాసురుడికి మధ్య ఏమాత్రం తేడా లేకుండా కనిపిస్తుంది. అటువైపు ఇటువైపు కనిపిస్తున్నది సత్యభామే. శ్రీకృష్ణుడికి ఎలా కనిపిస్తుంది, నరకాసురుడికి ఎలా కనిపిస్తుంది అన్న విషయాన్ని చెప్తున్నాడు అనమాట. ఇది చెప్పడం కోసం ఆయన ఉల్లేఖ అలంకారం తీసుకున్నాడు. ఉల్లేఖ అలంకారం అనమాట. ఉల్లేఖం అంటే బహుభి బహుదే ఉల్లేఖ ఏకస్య ఉల్లేఖ ఇష్యతే. ఒకే వ్యక్తిని అనేక మందికి అనేక విధాలుగా కనిపింపజేసినట్లయితే అది ఉల్లేఖ అలంకారం. ఉల్లేఖము, ఉల్లేఖనాలు అని అంటే రిఫరెన్సెస్ అంటాం మనం. రిఫరెన్సెస్ అనమాట ఇంగ్లీష్ లో. ఏదైనా ఒక ఆర్టికల్ రాసి ఆర్టికల్లో 1, 2, 3 అని చెప్పి మనకు రాస్తుంటే ఫస్ట్ రిఫరెన్స్, సెకండ్ రిఫరెన్స్, థర్డ్ రిఫరెన్స్, ఉల్లేఖనాలు అంటాం వాటిని తెలుగులో. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నది సత్యభామే. తన భర్త అయిన శ్రీకృష్ణుడికి ఎలా కనిపిస్తోంది, యుద్ధం చేయడానికి వచ్చిన శత్రువు అయినటువంటి ఆ నరకాసురుడి, తన పుత్రుడి కదా, ఆ నరకాసురుడికి ఎలా కనిపిస్తున్నాడు అనే విషయాన్ని చెప్తున్నాడు చూడండి. పద్యం ఒక్కసారి చదువుతాను వినండి. రాకేందు బింబమై రవిబింబమయ్యప్పు నీరేజతే క్షణ నిమ్మొగమ్ము. ఇక్కడ ముఖం, సత్యభామ ముఖం ఎలా ఉందయ్యా అంటే రాకేందు బింబమై రవిబింబమయ్యప్పు నీరజాతే క్షణ నిమ్మొగమ్ము. కందర్పకేతువై ఘనతు ధూమకేతువై అలరు పూబోడి చేలాంచలమ్ము. ఆవిడ కుంగ ఎలా కనిపిస్తోంది అన్నది. భావజు పరిధి అయి ప్రళయార్కు పరిధి అయి మెరయునా కృష్ణమై మెలత చాపము. ఆవిడ పట్టుకుని విల్లా కనిపిస్తోంది అన్నది. అమృత ప్రవాహమై అనల సందోహమై తనరారు నింతి సందర్శనం. ఆవిడ సౌందర్యం, ఆవిడ స్వరూపం ఎలా కనిపిస్తోంది. హర్షదాయిమై మహారుషదాయి అయి పరగు ముద్దరాళి బాణవృష్టి. ఆవిడ వేస్తున్నటువంటి అమ్ములు ఒకదాని తర్వాత ఒకటి వేస్తున్నటువంటి ఆరోస్ ఎలా ఉన్నాయి. హరికి నరికి చూడనందంద శృంగార వీర రసములు ఓలి విస్తరిల్లా. హరిపరంగా శృంగార రస ఆత్మకంగా మిగిలిన పదాలు ఎలా చెప్పాడు. అటువైపు ఆ నరకాసురుడిని చూస్తూ ఉంటే నరకాసురుడి దృష్టిలో వీరరసం, వీర వనితగా ఆవిడ పోరాటం చేస్తూ ఉంటే వీరరసాన్ని చూపించేటట్టుగా ఆవిడ ఎలా కనిపిస్తుంది. ఇవే విషయాలు. ఆవిడ ముఖం ఎలా కనిపిస్తుంది, కొంగ ఎలా కనిపిస్తుంది, చాపము విల్లు ఎలా కనిపిస్తోంది, సౌందర్యం ఎలా కనిపిస్తోంది, బాణవృష్టి ఎలా కనిపిస్తోంది అని చెప్పడం. రాకేందు బింబమై, శ్రీకృష్ణుడికి ఆవిడ ముఖం రాకేందు బింబం, పూర్ణంగా ఉన్నటువంటి పరిపూర్ణుడుగా ఉన్నటువంటి పౌర్ణమి నాటి ముఖంలా చంద్రబింబంలా కనిపిస్తోంది. రవిబింబమై, బడబడ మానిపోతున్నటువంటి రవిబింబంలాగా ప్రకాశవంతమైనటువంటి కాల్చేసేటువంటి బింబంలా కనిపిస్తోంది. ఒకటే ముఖం, ఇద్దరికి 2 రకాలుగా కనిపిస్తోంది. కందర్పకేతువై, కందర్పుడు అంటే మన్మధుడు. కందర్పకేతువై, మన్మధుడి యొక్క ఏదో ఒక ఆయుధం లాగా, లేకపోతే మన్మధుడి యొక్క ఒక భావన లాగా. ధూమకేతు ఘన ధూమకేతువై అలరు పూబోడి చేలాంచలము. మళ్ళీ సూర్యుడిలాగే, ఒక సూర్యుడిలాగా కనిపిస్తోంది, ఒక ఇబ్బంది పెట్టేటువంటి వస్తువులాగా కనిపిస్తోంది. అగ్నిదేవుడు ధూమకేతువు, ధూమకేతు రహిగుజ్ఞో అగ్ని. కొంగేమో ఇటువైపు కందర్పకేతులా కనిపిస్తోంది. ఇది ఒక రకమైన అగ్ని, ఒక రకమైనటువంటి విరహాగ్ని, మన్మథాగ్నిని శ్రీకృష్ణుల్లో చెలరేగ చేస్తూ ఉంటే భయంకరమైనటువంటి అగ్నిలాగా, అగ్ని జ్వాలల్లాగా ఆడ కొంగు అవతల వాడికి శత్రువుకి తెలియజేస్తోంది. భావజు పరిధి అయి, భావజు పరిధి ఆయన వేసేటువంటి అస్త్రం లాగా. భావజుడు అంటే మన్మథుడు లాగా, మన్మథుడు వేసేటువంటి అస్త్రం లాగా. అలాగే ప్రళయ కాలంలో వచ్చేటువంటి సూర్యుడు చుట్టూ ఉండేటువంటి ఒక చిన్న పరివేషణం అంటాం, ఒక చుట్టూ ఉండేటువంటి ఒక కాంతిలాగా, ఒక హెచ్చరికలాగా. మెలత చాపము, ఆ విల్లు కనిపిస్తోంది. ఈయనకి భావజుడు చాపంలా కనిపిస్తోంది, అక్కడ సూర్యుడు చుట్టూ ఉండేటువంటి పరివేషణలా కనిపిస్తోంది. అమృత ప్రవాహంలా కనిపిస్తోంది,
ఆ తర్వాత అగ్నులన్నీ కలిపి ఒక చోట వచ్చినట్లుగా కనిపిస్తోంది ఆవిడ సౌందర్యం. భయంకరమైనటువంటి అగ్ని గ్రాఫిక్స్ లో ఊహించుకుంటే ఒక అగ్ని ఆమె స్వరూపంగా అతివ స్వరూపంగా ఉంటే ఎలా ఉందో అలా కనిపిస్తుంది నరకాసురుడు చూస్తూ ఉంటే. ఒక అమృతం అంతా కూడా అలా పోస్తే ఎలా ఉంటుందో ఒక సౌందర్య రాశి లాగా అలా కనిపిస్తుంది శ్రీకృష్ణుడు చూస్తూ ఉంటే. హర్షదాయి అయి ఆనందాన్ని కలిగిస్తుంది శ్రీకృష్ణుడికి. మహారోషదాయి అయి నేను ఎలాగైనా గెలవాలి అనేటువంటి రోషాన్ని కలిగించేలాగా అటువైపు నరకాసురుడు కనిపిస్తోంది. ముద్దరాళి బాణవృష్టి, ఆ బాణవృష్టి అంటే వేస్తున్నటువంటి మన్మధుడి బాణాలు, అంటే పువ్వులు కాబట్టి హర్షాన్ని కలిగిస్తున్నాయి శ్రీకృష్ణుడికి. వేస్తున్నటువంటి బాణాలు అగ్నిపరమైనటువంటి బాణాలుగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు విపరీతమైన రోషాన్ని కలిగిస్తున్నాయి. అరికి ఒకవైపు హరికి, అరి అంటే శత్రువు, మరొక వైపు నరకాసురుడికి. అందంగా ఒకే చోట శృంగార వీరరసములు ఓలి విస్తరిల్లా. అటువైపు వీరరసాన్ని, ఇటువైపు శృంగారసాన్ని హరిజూచునంట అలరింపన్ అని అన్నట్లుగా ఒకే స్థాయిలో చేస్తోంది. ఇక్కడ వేరే వేరే రూపకాలంకారం ఇక్కడ లక్ష్యం ఏమిటి, మన ఈ రెండింటికి ఏదో శృంగారానికి వీరానికి తేడా లేదన్నట్లుగా అదిగో ఒకవైపు శ్రీకృష్ణుడిని, మరొక వైపు శత్రువుగా ఉన్నటువంటి ఆ నరకాసురుణ్ణి కూడా అభేదంతో చెబుతూ ఒక రూపకాలంకారం వేయొచ్చు, మరొక అలంకారం వేయచ్చు, మరొక అలంకారం వేయచ్చు. ఏ అలంకారం తీసుకొచ్చిన అతిశయోక్తి చేయొచ్చు. శ్రీకృష్ణుడే చాలా ఉన్నతుడిగా ఉన్నాడు, ఈ హరి అనేటువంటి వాడు తక్కువగా ఉన్నాడని చెప్పొచ్చు. స్వభావోక్తి ఉన్నది ఉన్నట్లుగా చెప్పొచ్చు. వీటన్నిటి వల్ల కలిగే ఆనందం కన్నా ఈ రకంగా చూడండి, మనకి ఒకసారి మళ్ళీ ప్రాచీన కావ్యాల్లోకి వెళ్తే విజయ విలాసం అనేటువంటి కావ్యంలో ఉంటుందన్నమాట. ఆయన ఉన్నాడు అర్జునుడు, విజయుడు, విలాసం. ఆయన ఒక్కొక్కరికి ఎలా కనిపిస్తున్నాడు అని అంటే శత్రువులకి యముడిలా కనిపిస్తున్నాడు. ఎవరైతే ఆర్తత్రాణులు ఉన్నారో, ఫలానాది కావాలని కోరుకుంటున్నారో వాళ్ళకి ఆయన అది ఇచ్చేటువంటి గొప్ప మహాదాతలా కనిపిస్తున్నాడు. అలాగే చివరికి మానినీయులు మొత్తం అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉండేటువంటి జనాలకి వాళ్ళందరికీ కూడా ఆయన ఎలా కనిపిస్తున్నాడు అని అంటే మన్మథుడిలా కనిపిస్తున్నాడు. కనిపిస్తున్నవాడు ఒక్కడే, చూస్తున్న వాళ్ళు 3 రకాలైనటువంటి వర్గాలు, ముగ్గురికి కూడా ఒక్కొక్క రకంగా ఆయన కనిపిస్తున్నాడు. అక్కడ ఉల్లేఖాలంకారం విజయుడి గురించి చెబుతాం. అలాంటి ఉల్లేఖాలంకారాన్ని ఇక్కడ తీసుకువచ్చి చూస్తున్నటువంటి వాళ్ళిద్దరు దృష్టికి కూడా ఒకటే ముఖం, ఒకటే చాపం, ఒకటే కొంగు, అలాగే ఒకటే స్వరూపం. ఆవిడ ఆ బాణం గాని ఆ అమ్ములు గాని 2 విధాలుగా కనిపిస్తోంది అని చెబుతూ గొప్ప ఊహాశక్తిని కవిత్వంతో మేళవించి ఈయన అలంకారాన్ని, అర్ధాలంకారాన్ని ఇక్కడ ఔచితీమంతంగా ప్రయోగించాడు అని చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఎన్నో రకాలైనటువంటి అలంకారాలు ఉన్నాయండి. మనం స్వస్త్యస్తుతే మనం మంగళాంతంగా పూర్తి చేయాలి కాబట్టి నేను చివరి పద్యం ఒకటి చదువుతానండి. చెప్పండి, మీరు శ్రీనివాస్ గారు ఏం చెప్పదలుచుకున్నారా? అదే అంటే మీరు మీకు సమయం పర్వాలేదు అనుకుంటే చెప్పొచ్చండి, పర్వాలేదు. అయితే ఇంకొకసేపు చెప్పి అప్పుడు నేనైతే అయితే రసం గురించి కూడా మాట్లాడుకున్నామండి. రసం గురించి కూడా మాట్లాడుకున్నాక ఇప్పుడు దాకా అలంకారం గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు నేను రసం గురించి మాట్లాడతాను. రసం గురించి మాట్లాడుకుని అప్పుడు మిగిలిన విషయాలు కూడా చెప్తాను. మనకు తెలుసు, శృంగార హాస్య కరుణా రౌద్ర వీర భయానకా బీభత్సోద్భుత శాంతశ్చ నవే నాట్యరసా స్మృతా అని అన్నారు. శృంగారము, హాస్యము, కరుణము, రౌద్రము, బీభత్సము, అద్భుతము, శాంతము, ఇలా వరుసగా మనం చూసుకున్నట్లయితే హాస్యంతో కలిపి మొత్తం 9 రసాలు ఉన్నాయి అని చెప్పి అభినవ గుప్తుడు చెప్పాడు నాట్య శాస్త్రానికి వ్యాఖ్య రాస్తూ. కానీ అష్టవు నాట్యరసా స్మృత అని 8 రసాలు చెప్పాడు. 9వ రసాన్ని కూడా తర్వాత మనం చేర్చుకున్నాం అనమాట. ఇవి కాకుండా ప్రేయో రసం అని ఒకటి ఉంది, ప్రేయస్సు అని భక్తి కూడా ఒక రసంగా చెబుతూ, ఇలా రసం అనేటువంటిది ఏమిటి, రసం ఎక్కడుంటుంది, రసం మనకి ఏం కలిగిస్తుంది, ఆస్వాదించే రసం మనలో రాసే రచయితలో ఉంటుందా, దాన్ని అభినయించే నటుల్లో ఉంటుందా, ఆస్వాదించే ప్రేక్షకుల్లోనో లేకపోతే పుస్తకం చదువుకునే పాఠకుల్లో ఉంటుందా, ఇలా దీని మీద మళ్ళీ అనేక రకాలైనటువంటి డిస్కషన్స్ జరిగాయి, ఎన్నో రకాల చర్చలు జరిగాయి. శృంగారం అంటే మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ప్రేయసి గాని భార్య గాని దగ్గరగా ఉండేటప్పుడు జరిగేటువంటిది, లేదా ఆవిడ దూరంగా ఉన్నప్పుడు ఆవిడ తలుచుకుంటూ బాధపడుతూ చేసేటువంటిది. ఇలా విరోహము, దాన్నే మనం దగ్గరగా ఉంటే సంభోగం అని, ఎక్కడో దూరంగా ఉంటే విరహంతో ఉంటే చేసేటువంటిది మరో రకమైనటువంటిది అని చెప్పి 2 రకాలుగా చెప్పారు అనమాట. విప్రలంభ శృంగారం. సో ఇలా శృంగారసాల గురించి చెప్పేటువంటి సందర్భం అది ఎలా చెప్పాలి, ఒక మేఘాన్ని తెలుసుకుంటూ ఎక్కడో ఉన్నటువంటి యక్షినికి ఒక యక్షుడు పంపినటువంటి సందేశం, విరహావర్తతో మనకి ఆ మేఘ సందేశం అని కాళిదాసు గారి ఒక గొప్ప కావ్యంగా మనకి వచ్చింది కదండి. దాన్ని ఏమన్నాం, విప్రలంభ శృంగారం అని పిలుచుకున్నాం. విరహ వేదంతో ఆయన అందించున్న చెలికి మేఘ సందేశం అని చెప్పి మేఘ సందేశం పాట కూడా మనకు ఉంది కదా. సో అలాగా అది విప్రలంభ శృంగారం.
సో శృంగారం అనేటువంటిది అనేక రకాలుగా మనకు కనిపిస్తుంది ఏంటంటే ఆ శృంగార రసాన్ని ఏ రకంగా ఆయన తీసుకొచ్చాడు. ఇక్కడ మధుర భక్తి అంట మహాభాగవతంలో ఏ శృంగారం కూడా మామూలుగా కనిపించదు. సరాసరి మనం అబ్జెక్ట్ చేసేటప్పుడు అశ్లీలంగా ఎక్కడా కనిపించదు. మధుర భక్తితో ఉండేటువంటి శృంగారమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే దివ్యులకు సంబంధించింది, దేవతా స్త్రీలకు సంబంధించింది, మహర్షులకు సంబంధించింది, మహర్షి పత్నులకు సంబంధించింది, మహారాజులకు సంబంధించిన శృంగారం ఎలా ఉంది. మానవ మాతృల మధ్య శృంగార ఘట్టాలు వర్ణించేటప్పుడు చూడండి ఎలా పెడితే అలా వర్ణించకూడదు. ఇప్పుడు మనకి కావ్యం రాయడం వచ్చు, కొన్ని పదాలు తెలుసు, కొన్ని భావాలు తెలుసు. దేవతలు కూడా మనుషుల్లాగే ఉంటారేమో అని చెప్పి మనకుండే లక్షణాలను వాళ్ళకి ఆపాదించి వాళ్ళకున్నటువంటి దివ్యత్వాన్ని చెడగొట్టి సామాన్యంగా మనుషుల్ని మానవుల్ని కలిపి దేవతల్ని కలిపేస్తే అక్కడ ఔచిత్యం ఏమీ లేదు. పశుపక్షాలు ఉండేటప్పుడు వాటి శృంగార భావాలను ఎలా తెలియజేయాలి. ఋతువును చూస్తే ఋతుపర్ణంగా ఉండేటప్పుడు కొన్ని ఋతువులు ఈ శృంగార రసాన్ని పూర్తిగా ఎక్కువ చేసేటువంటివిగా ఉంటాయి. అవి ఉత్ప్రేరకాలుగా కనిపిస్తూ ఉంటాయి, ప్రజ్వలింప చేసేలాంటే. వాటిని ఎలా వర్ణించారు, ఇలా ఎక్కడ ఏది వర్ణించాలో అలా వర్ణించాడు ఈ పోతన గారు. అందువల్ల ఈ 6 రకాలైనటువంటి వర్ణనలోనూ ఆయన సక్సెస్ అయ్యాడు మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక పద్యం ఉంది. సరే, అంతకన్నా మించిన రసనం మనకి రసరాజం ఏంటి అంటే శృంగారం అనుకుంటాం, కానీ హాస్యం కూడా రసరాజమే. హస్తం దాని స్థాయి భావం హాసంగా మనం పిలుచుకున్నాము. ఒక క్షణం, హాసంగా మనం పిలుచుకున్నాము. భాగవతం దశమ స్కంధంలో బాల్య క్రీడలు, శ్రీకృష్ణుడు బాల్య క్రీడలు చెప్పుకోకపోతే భాగవతం పూర్తిగా చదువుకున్నట్టే మనకు అనిపించదు. కాబట్టి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నాడు. వీడు వెళ్ళి బాలుడుగా ఉన్నటువంటి శ్రీకృష్ణుడు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏదో తగులు పెట్టడం, దెయ్యం పంపేయడం, పాలు పంపేయడం, అత్తకి వాళ్ళ మధ్యలో తగులు పెట్టడం, తర్వాత పాలను తాగనివ్వకుండా దూరంగా దూడని కట్టి తీసుకువెళ్ళి ఆ తల్లిదండ్రులు దూడని ఇచ్చేయడం, మరొకటి ఏదో 2 జడలు ముడేసేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నటువంటి సందర్భాలు అన్నమాట. ఓయమ్మ మీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మరణీయమ్మ అని అంటుంటారు. వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసినటువంటి సందర్భాలు మనం చూసాం కదా. తెరవయొకతి నిద్రింపగా నెరిగట్టిన వలువ నీడ్చి నేటగు తేలుంగరపి నీ కుమారుడు వెరచుచునది పరవనగియే హితమే హే విహితమే సాధ్వి అని చేస్తున్నటువంటి కంప్లైంట్స్ లో ఒక కంప్లైంట్ చూడండి. తెరవా అమ్మా, ఒక ఆవిడ నిద్రింపగా హాయిగా పడుకుంది, నిద్రపోతూ ఉంటే జాగ్రత్తగా నక్కి వచ్చాడు చాలా చిలితేటలతో సుమా. కట్టిన వలువ వీడ్చి, ఆవిడ ఏదో బట్టలు కట్టుకుని పడుకుంది, ఏదో కప్పుకుని పడుకుంది. శుభ్రంగా ఇలా పక్కన లాగేశాడు. ఏం చేశాడు తెలుసా అండి? నేటగు తేలుంగరపించి, భయంకరమైనటువంటి ఒక తేలును తీసుకొచ్చి టుప్పన లోపల పడేశాడు. తేలుంగరపించి నీ కుమారుడు నీ ముద్దుల కుమారుడు ఏం చేశాడో తెలుసా? వెరచుచున్నది పరవా, అయ్యో 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 అని అరుస్తూ పడవబొబ్బలతో ఏడుపు పడవబొబ్బలు చేసి పెడుతూ అది అటు ఇటు పరవా పరిగెట్టి పారిపోతూ అటు ఇటు వెళ్తూ ఉంటే దాన్ని చూసి ఈ అని అవుతున్నాడు శ్రీకృష్ణుడు. విహితమే సాధ్వి, ఈ రకంగా చేయొచ్చా? హాసం అన్నది ఎన్ని రకాలుగా కలుగుతుంది అన్న చెప్పారండి. అశ్లీల పదజాలం వల్ల కలిగేదా, హావభావాల వల్ల కలిగేదా, చమత్కారంతో కలిగేదా, లేదా సందర్భాన్ని బట్టి కలిగేదా? ఇలా హాసం చాలా రకాలుగా ఉంటుంది. ఈ దశమస్కంధం పూర్వభాగంలో మనకి ఆ రకమైనటువంటి మనం అంటుంటాం కదా, ఆరోగ్యవంతమైనటువంటి హాస్యం, ఎవరిని మనసు ఇబ్బంది పెట్టకుండా వచ్చేటువంటి హాస్యం, అలాంటి హాస్యం మనకి ఇందులో కనిపిస్తుంది. సరే, తర్వాత కరుణం. ఎప్పుడైనా భాగవతం పారాయణం చేసేటువంటి వాడు, కనీసం చదవాలనుకున్న వాళ్ళైనా భాగవతం దశమ స్కంధం నుంచి ప్రారంభిస్తారు. శ్రీకృష్ణుడు జననం ఉంటుంది అందులో. చూడండి, 1వ స్కంధంలో ఏముందయ్యా అంటే కృష్ణ నిర్యాణ ఘట్టం. శ్రీకృష్ణుడు నిర్యాణ ఘట్టం ఉంది. ధర్మరాజు చెప్తున్నాడు, మన సారథి మన సచివుడు మన వీయము మన సఖుండు మన బాంధవుడు మన విభుడు గురుడు దేవరు మనలను దిగనాడి చనియే మనుజాధీశ. అక్కడెక్కడో ఉండాలి శ్రీకృష్ణుడు. ఆయన లేడు, కాలం చేశాడు. అష్టమహేశ్వరులను రక్షించమని నాకు ఇచ్చాడు. దారిలో వస్తూ ఉంటే సమస్తమైనటువంటి ప్రపంచాన్ని ఎప్పుడు నా పాశుపతంతో మిగిలిన అస్త్రాలతో నేను అందరినీ కూడా చెల్లాచెదరు చేసినటువంటి గొప్ప చరిత్ర కలిగిన వాడిని గాంధీవంతో. కానీ నా గాంధీవం ఎందుకు పనికిరానటువంటి ఒక చిన్న రిల్లుగడ్డిలా తయారైపోయింది.
నా అస్త్రాలన్నీ కూడా ఎవరు వాళ్ళ ముందు పని చేయలేదు. లాస్ట్ లో మనం వస్తూ ఉంటే తోవలో ఎవరో భిల్లులు, అంటే అక్కడ ఉండేటువంటి కోయవాళ్ళు, అడవి దొరలందరూ కూడా కలిసి అడవి దొంగలు నన్ను ఓడించారు అని బాధపడుతూ చెప్తాడు. ఇది ఎందుకో తెలుసా, కారణం ఏమిటో తెలుసా, మన సారథి. ఇప్పుడు కరుణము అంటే కేవలం ఏదో రకమైనటువంటి కారుణ్య గుణం అనే కాదు, కరుణ రసానికి స్థాయి భావం శోకం స్థాయి భావం, ఏడుపు తెప్పించేలా. కొన్ని సినిమాలు చూస్తే సెంటిమెంటల్ సీన్స్ ఉంటాయి. మన సినిమాలు లీనమైపోయి ఒక్కసారి మనకు అనుకోకుండా మనసు నుంచి హృదయం ద్రవించి 4 చుక్కలు కన్నీళ్లు కారుస్తాం మనం. మన సారథి, నా రథానికి సారథి అనట్లా, మనందరినీ కూడా నడిపించినటువంటి వాడు మన సచివుడు. సచివుడు అంటే మంత్రిలాగా ఉండి మంత్రాంగం చెప్పాడు. సచివుడు అంటే సచివాలయం అని మంత్రాంగం చెప్పేవి కదా. మంత్రిత్వాన్ని నడిపేవాడు, తెలివైన ఆలోచనలతో మనందరినీ నడిపించేవాడు. సారథి నడిపేవాడు లేడు, ఆలోచనలు చెప్పేవాడు లేడు. ఈ 2 విషయాలు తెలుస్తున్నాయి. రెండు దగ్గర దెబ్బలు తగిలాయి అన్నమాట. మనసు అమ్మో ఇప్పుడు ఎవరు మనం నడుపుతారు, అమ్మ మనకు ఎవరు ఆలోచన చెప్తారనే మాటలు వినిపించాయి. మన నవ్యము, మన ఎప్పుడూ కూడా ఆయనతో బాగా అంటూ సరస్సలాపలు ఆడుతూ ఉండేవాళ్ళు. అలా సరదాలు ఆడడానికి ఎవడు లేడే. మన సఖుండు, ఏదైనా ఎవరితో పంచుకోలేకపోయినా స్నేహితులతో పంచుకుంటాం. సఖా, అలాంటి సఖుడు లేడే ఇప్పుడు. బంధువు, అన్నింటినీ కూడా రక్షించేవాడు బంధువు అంటాం. విదేశ బంధుడు అన్నారు. విదేశాల్లో బంధువు లాంటిది విద్య నేర్చుకుంటే, అలాంటి బంధువు లేడే. మన విభుండు, మన పైన ఉంటూ మన పరిపాలిస్తున్నట్లుగా మనకి భర్తలా ఉండేవాడు ఆయన. భర్త అంటే ఇక్కడ నాథుడు అని అర్థంలో ఆయన లేడే. గురువు స్థానంలో ఉండి మంచి చెట్లు చెప్పేవాడు లేడే. దేవరా, మనలను దిగనాడిచని మనుజాధీశ, అలాంటి వాడు బావ మనలందరినీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఓ ధర్మరాజా అని చెప్తున్నాడు. ఇది కరుణ రసం. అంటే చెప్పడంలో ఈ సింపుల్ గా చెప్పొచ్చు, ఏం లేదు అక్కడ ఏదో జరిగింది, వాళ్ళిద్దరూ కొట్టుకున్నారు, ఈయన ఎక్కడో అడవిలో ఉంటే చూస్తూ ఎవడో ఒక ఆయన బాణం వేశాడు, అదేదో కుందేలు అనుకుని వెంటనే ఆయన కాలు గుచ్చుకుంది అని చనిపోయాడు. కథలా చెప్పొచ్చు. నన్నయ్య గారు చెప్తారు కదా, నన్నయ్య గారి పద్ధతి కథన పద్ధతి, కథని చెప్పడమే ఆయన లక్ష్యం. నన్నయ్య గారిలో చెప్పొచ్చు. కానీ చూడండి, ఒక ఆర్ద్రత, ఏవేవి రకాలుగా సపోర్ట్ ఇస్తూ వచ్చాడో ఒక గొప్ప మనిషి, ఆ సపోర్ట్ అని ఒక్కొక్కటి మనం కోల్పోతున్నామని చెప్పడంలోనే ఒక రకమైనటువంటి ఏడుపు కలుగుతుంది మనకి. నాన్న ఉన్నాడు, నాన్న ఇన్ని రకాలుగా ఉన్నాడు, నాన్న ఇప్పుడు లేడు. మహారాజు గారు ఉన్నారు, ఇన్ని రకాలుగా మనం తీసుకొచ్చారు, ఆ మహారాజు ఇప్పుడు లేడు. పలానా ఎవరో ఒక బంధువు ఉన్నాడు, ఆయన ఇన్ని రకాలుగా మనకు చేయూతనిచ్చాడు, ఇప్పుడు ఆ చేయూతలు ఏవీ లేవు. ఆ చేయూతలు లేవని చెప్తున్నాడు, చివరిలో అతను లేడని చెప్తున్నాడు. అంటే మనం ఏం కోల్పోయామో ముందుగా చెబితే అప్పుడు మన మనస్సు పూర్తిగా, ఎంతమందికైనా ఈ కరుడు కట్టినటువంటి హృదయం అయినా సరే ద్రవిస్తుంది. అలా చేయించేటువంటి గుణం శోకం. ఆ శోకాన్ని మనకి ఇందులో కరుణ రసంలో ఆయన కనిపించారు. అలాగే రౌద్రం, కోపం వచ్చినటువంటి ఘటన మనందరికీ తెలుసు. అశ్వత్థామ పడుకున్నటువంటి ఆ పిల్లల్ని ఉపాండవులందరినీ కూడా చంపేస్తాడు. ఆ ఘట్టంలో వచ్చినటువంటి ద్రౌపది కోపంతో ఏం చెప్పింది, లేదా ఆ అర్జునుడు ఏమని శపథం చేశాడు. వీరరసం, ధరణీశాత్మజవీవు నీవు భగవన్ ధర్మం భయే ద్రౌని నిష్కరణుండై విదలించే బాలకుల మద్గాంధీవమ్ము నిర్ముక్త భీకర బాణంబులనేడు వాడి శరమున్ ఖండించినేదత్తు. పడుకుంటే ఉద్రేకమ్మునరారు శస్త్రధరుడై యుద్ధావనిన్ లేరు అని అంటుంది ద్రౌపది. పడుకున్న వాళ్ళని శిబిరంలోకి వచ్చి నీ గండ్రగొడ్డలతో తలనరికి వెళ్ళిపోతావా, నువ్వు ఇలా చెయ్యొచ్చా అశ్వత్థామ అని అడుగుతుంది అన్నమాట. కాబట్టి వాడు ఇలా చేశాడు కాబట్టి ఎవరైతే నా కొడుకుల శిరాలను ఖండించారో నేను వెళ్ళి వాడి శిరం ఖండించి తెస్తాను అని చెప్పి, ఒక వీరుడు అంటే ఉత్సాహం ఎందులో చూపిస్తే అదే వీరత్వం. అది దానంలో చూపిస్తే దానవీరం, దయలో చూపిస్తే దయావీరం. ఇక వీరగుణం అనేటువంటిది అనేక రకాలుగా చెప్పారండి. సో ఇక్కడ మనకి ఆయన వీర లక్షణం ఉత్సాహం చూపించినట్లుగా తెలుస్తోంది. భయం కలిగిస్తే భయానక రసం కలిగించినట్టుగా తెలుస్తుంది. ఇలా అనేకమైనటువంటి విషయాలు మనం చెప్పుకోవచ్చండి. ఇంకా చాలా ఉన్నాయి, నేను 27 కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ సమయం అనేటువంటిది, భాగవతం ఎన్నాళ్ళు చెప్పుకోవచ్చు, ఒక 7 రోజులు చెప్పుకుంటే ఇంకా బాగుంటుంది. అలాంటి భాగవతాన్ని వీలైనటువంటి తక్కువ సమయంలో నేను చెప్పే ప్రయత్నం చేశాను. చివరిది ఆశీర్వచన ఔచిత్యం అని అనుకున్నాము. అతను వచ్చి ఆశీర్వదించాడు, స్వస్తి అని ఆశీర్వదిస్తాడండి. ఎవరికండి అంటే బలిచక్రవర్తి కథ మనకు ఒకటి ఉందండి. బలిచక్రవర్తి కథలో వామనమూర్తి వస్తాడు. వామనమూర్తి వచ్చి రవిబింబంబుపమింప పాత్రముకు ఛత్రంపై శిరోరత్నమై శ్రవణాలంకృతమై గళాభరణమై సౌవర్ణ కేయూరమై ఛవిమత్ కంకణమై ఉజంచత్ ఘంటయై నూపుర ప్రవణంబై
అని ఒక్కొక్కటి కూడా ఆయన ఏమవుతున్నాడు అని అంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలా కనిపిస్తున్నాడు అని చెప్పి అవస్థావచిచ్చి అని చెప్పి ఇలా వరుసగా చెప్పుకుంటూ వెళ్ళి వస్తూనే మొట్టమొదట అదితికి గర్భంలో జన్మించాడు. ఆయన పుడుతూనే ఆ రకమైనటువంటి మరుగుజ్జుగా పుట్టి వెంటనే ఆయన వచ్చిన వాడై స్వస్తి జగత్రయీ భువన శాసక భర్తకు హాసమాత్ర విధ్వంస నిలింప భర్తకు ఉదార పద. మీ అందరికీ కనిపిస్తుంది, నేను షేర్ చేస్తే బాగుంటుంది కదా. ఈ ఒక పద్యం నేను షేర్ చేస్తాను. చివరిది ఈ స్వస్తి వచనాలు కూడా అందరికీ కనిపించాలన్న భావన. కనిపిస్తున్నాయి కదండి. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త్వ నిలింప భర్తకు ఉదార పద వ్యవహర్తకు మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన వివర్తకు నిర్జరీగళన్యస్త్ర సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకు. దానవలోక భర్తకు స్వస్తి సుఅస్తి మంచి కలుగుగాక శుభమే కలుగుగాక అని ఒకటి. స్వస్తి ఇంకెక్కడితో ఈయనకి కథ అయిపోగాక. స్వస్తి పలకండి. ఆ విధానానికి స్వస్తి పలికేరు జాతీయంగా మారిపోయింది. స్వస్తి వాక్యములు సంధానించి అని శ్రీస్త్రీ అన్నాడు. అంటే మంచి మాటలు మాట్లాడి. స్వస్తి అని అంటే మంగళాకరణంగా అర్థం అనమాట. దేవేంద్రుడు అంతటి వాడిని వెలవెలబోయం చేసినటువంటి వాడు, ఈ ముల్లోకాలని శాసించేటువంటి అధికారం కలిగిన వాడు, దేవతా స్త్రీల మెడలోని మాంగళ్యాలను కూడా ఛాలెంజ్ చేసేటువంటి వాడు. ఎందుకంటే ఈయన రాక్షసుడు కదా. రాక్షసుడు నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు. అంతేకాదు మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విభర్తకు. మునీంద్రులందరూ కూడా మంగళధ్వానాలతో ఎవరినైతే పొగుడుతారో ఆయన్ని. రాక్షసుడే దానవలోక భర్తకు. దానవలోకాన్ని ఏలుతున్నటువంటి ఆ రాక్షసుడు, ఆ రాక్షస రాజుకి స్వస్తి శుభం కలుగు కాక అని ఒకటి. స్వస్తి ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఇంతటితో చాలు, ఇంకా నువ్వు వెళ్ళయ్యా, అక్కడ ఏదో నీ కోసం ఒక అతల వితల సుతల రసాతల తలాతల రసాతల లోకం, రసాతల లోకం నీ కోసం ఉంది. ఆ రసాతల లోకానికి వెళ్ళి నువ్వు హాయిగా ఉండు అని చెప్పి ఆయన పాతాల లోకానికి పంపించినట్లుగా, ముల్లోకాల్లో అధమలోకం అధోలోకానికి పంపించినట్లుగా మనకు తెలుస్తోందండి. ఈ రకంగా మనం భాగవతం ఔచిత్యం అనేటువంటి విషయాన్ని, కొన్ని ప్రధానమైనటువంటి అంశాలని అన్ని చెప్పుకోలేదు. ఇక్కడికి 5 విషయాలే నేను చెప్పాను. ఇంకా మనం చెప్పుకోవాల్సిన కనీసం ఒక 16-17 విషయాలు భాగవతంలో క్షేమేంద్ర దృష్టితో చూస్తే ఉంటాయండి. వాటిని వీలు చూసి ఎప్పుడైనా అవసరమైతే నెమ్మదిగా చెప్పుకుందాం. శ్రద్ధగా మీరు విన్నందుకు, శ్రద్ధ అనే వధువుని ఈ వక్త యొక్క ప్రవచన శక్తితో మనువు చేయడానికి ఈ కనీసం 1 గంట 2 గంటల కాలాన్ని మీరు చిత్తం ఖర్చు పెట్టకుండా, విత్తం ఖర్చు పెట్టకుండా పెళ్లి జరగదు. భాగవతం వినాలి అని అంటే చిత్తం ఖర్చు పెట్టాలి. అదే పెళ్లి జరగాలి అని అంటే విత్తం ఖర్చు పెట్టాలి. మరి విత్తం ఖర్చు పెట్టకుండా ఇక్కడ అంతేమి చేయక్కర్లేదని మీరందరూ మీ చిత్తాన్ని ఖర్చు పెట్టండి అన్నారు. అంత శ్రద్ధగా చిత్తాన్ని ఖర్చు పెట్టి విన్న మీ అందరికీ కూడా ఏర్పాటు చేసినటువంటి సంగీత సాహిత్య నాట్యాదుల్లో సంఘమిత్ర వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయినాపురం శ్రీనివాసరావు గారు ఎంతో శ్రద్ధతో చాలా రోజుల నుంచి ఈ విషయాన్ని నాతో పరిశీలి చేస్తూ ఎలాగైనా కార్యక్రమం ఏర్పాటు చేయడానికి వారు దీక్షావ్రతులై ఉన్నారు. వారికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ స్వస్తి. నమస్కారం అండి. మీరు హితాన్ని చెప్తుంటే అక్కడ చిత్తము మీరు అన్నట్టుగా లేదా విత్తము వీటితో అసలు వాటి గురించి కూడా నేను ఆలోచించలేదు ఇంతవరకు. సో బాగుందండి, చాలా చక్కగా ఉంది. అంటే ముందు ముందు మళ్ళీ దీనికి కొనసాగింపు మళ్ళీ చేద్దాము, ఏదో ఒక చేసుకుని. తప్పకుండా మీ సమయాన్ని ఇంత వెచ్చించి మా కోసం ఈ మంచి విషయాలు చెప్పినందుకు చాలా 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 ధన్యవాదాలు. ఇంకా వింటున్న వాళ్ళు ఎవరైనా ఏమైనా చెప్పదలుచుకుంటే మీరు మా గ్రూప్ లో, నేను వాట్సాప్ గ్రూప్ ఉంది కదండి, దానిలో అందరికీ యాక్సెస్ ఇచ్చాను. సో మీరు ఏమైనా మీ కామెంట్స్ కానీ, మీ అంటే మీకు ఏది నచ్చింది, లేకపోతే ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది, అలాంటి ఫీడ్బ్యాక్ ఏమైనా మీరు ఇవ్వాలనుకుంటే తప్పకుండా అందులో పంపించవచ్చు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని తర్వాత మనం రాబోయే కార్యక్రమాల్లో వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి గురువు గారికి కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు కార్యక్రమం ఇక్కడితో ఆపుదామండి.